గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. దయచేసి గమనించి ప్రతి ఒక్కరు కూడా వారి వారి స్థానంలో ఆసనులు కావాల్సిందిగా తెలియజేస్తూ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మన అందరినీ కూడా ఉద్దేశించి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం ఉంటుంది. ముందుగా నూతనంగా పెళ్లి జరిగినటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు
విచ్చేసినటువంటి అతిథి వర్యులందరికీ కూడా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క చేతుల మీదుగా మన ఐటీసీ సంస్థ వారు ఎంఓయూ చేసుకుంటూ ఉన్నారు. మన కడాతో కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ వారితో ఎంఓయూ ఒప్పందం జరుగుతున్నటువంటి ఈ శుభతరుణం. ధన్యవాదములు. అనంతరం దయచేసి గమనించి అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా విన్నవించుకుంటున్నామండి. We have identified Kuppam as the district where we will grow the fruits and vegetables cluster. ఇక్కడ ఈ ప్రాంతంలో ఏదైతే మన పండ్లు కూరగాయలను పండించేటటువంటి ఒక క్లస్టర్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ సంస్థ వారు. This cluster will supply to markets like Bangalore, Chennai and Hyderabad. ఇక్కడ ఏదైతే మన పండ్లు అదేవిధంగా కూరగాయలకు సంబంధించినటువంటి ఆ క్లస్టర్ ఏదైతే ఉందో తద్వారా చక్కటి మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయి. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి సిటీస్ కి ప్రాంతాలకి చక్కటి మార్కెటింగ్ సదుపాయాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. Both farming open to sky and controlled environment will be followed. ముఖ్యంగా మనం గమనించినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఈ కుప్పం నియోజకవర్గంలో ఏదైతే ఈ యొక్క ప్రాంతానికి సంబంధించినటువంటి వాతావరణం కానీ ప్రతి ఒక్కటి కూడా మనకి ఈ పండ్లు కూరగాయలకు సంబంధించినటువంటి ఈ ఉత్పత్తులకు అనుగుణంగా ఉంటుంది అని వారు భావిస్తూ ఉన్నారు. We request the cooperation of all you farmers as well as the local authority in helping this project. ఈ ప్రాజెక్ట్ ఏదైతే మనం ఒప్పందం చేసుకున్నామో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగాలని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి కడా అథారిటీ వారు అదేవిధంగా రైతు బంధువుల యొక్క ప్రోత్సాహాన్ని కోరుతూ ఉన్నారు మన సంస్థ వారు. Thank you so much. వారి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. We hope to take this up from the current to 10,000 tons production. So the acreage will depend on productivity in 3 years. How much? 10,000 tons. 12,000 acres. Okay. We shifted this project. Yes. So we shifted. We have already identified lands, but there is a 1.5 kilometer road which is on there. Yes. And some electricity and water arrangements. Then we are ready to start by January. Open to sky is already started. And controlled environment, because when monsoon happens, farmers suffer. Then controlled environment will support the market. Open to sky is normal agriculture. Controlled environment will support tomato production in off season. So there is off season vegetable production. Around 10,000 tons production is the యా అందరికీ నమస్కారాలు. ఇప్పుడు మన కుప్పం ప్లీజ్ సైలెన్స్. ఇక్కడ నలుగురు వరగాలండి, పోలీస్ అంతా వరగాలండి, అంతమంది అవసరం లేదు. అందరికీ నమస్కారాలు. ఇది ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. రైతుల్ని ఆదర్శ రైతులుగా, ప్రోగ్రెస్ రైతులుగా తయారు చేయడానికి ఏం చేయాలనో ఆలోచించే కార్యక్రమం. ఇప్పుడు మన
నియోజకవర్గంలో భగవంతుడు మనకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు, మంచి వాతావరణం. ఈ మంచి వాతావరణాన్ని ఉపయోగించుకుని మోడర్న్ అగ్రికల్చర్ మెథడ్స్ అన్ని ఉపయోగించుకుని టెక్నాలజీ కూడా ఉపయోగించుకుంటే దీనివల్ల అధిక ఆదాయం, మెరుగైన దిగుబడి సాధించే అవకాశం వస్తుంది. ఇప్పటికే మీరు ఒకసారి చూస్తే మన నియోజకవర్గంలో మిగిలిన డిస్కషన్తో కూడా చేద్దాం. చేసే మునుపు నేను ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చి మళ్ళా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఐటీసీ ఈ సంస్థ 1910లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎఫ్ఎంసీజీ, అగ్రికల్చర్ బిజినెస్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈరోజు వీళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ మీరు చూస్తే టమోటా కల్టివేషన్ ఆఫ్ సీజన్లో రేట్ ఎక్కువ ఉంటుంది, అది కూడా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్. ఇప్పుడే నేను శాంతిపురంలో ఏసీ పౌల్ట్రీ ఫామ్ ఇనాగ్రేట్ చేసి వచ్చాను. ఇది కూడా కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో, కంట్రోల్డ్ టెంపరేచర్లో ఈ యొక్క టమోటా పండించడం. టోటల్గా 10,000 టన్నులు టార్గెట్ పెట్టుకున్నారు. ఇది జరిగితే దగ్గర మనకు 10,000 టన్నులు అన్నప్పుడు 10,000 టన్స్ రఫ్లీ. మనకి ఎంత దిగుబడి వస్తే అన్ని ఎకరాలు. మన దగ్గర ఎంత వస్తుందో, ఎన్ని టన్నులు వస్తుంది రైతులు చెప్పండి. ఒక ఎకరాకి టమోటా ఎన్ని టన్నులు వస్తుంది? 30 టన్స్ వస్తూ ఉంది. ఇది కంట్రోల్డ్ కాబట్టి ఇన్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ We will have about 20% of the total, 2,000 tons. Balance will be open. ఇది జరిగితే 2,000 tons they are going to do it, and also another 8,000 tons ordinary cultivation. As you rightly mentioned, 30 tons means 10,000. ఒక 1000 ఎకరాల్లో చేయబోతున్నారు. మీలో ఎవరైతే ఆదర్శ రైతులు ఉంటారో వాళ్ళతో అసోసియేట్ అవుతాం. ఒక్కొక్క రైతులు ఒక్కొక్క కార్యక్రమాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. ఇది బాగుంటే దీన్ని ఎక్స్పాన్షన్ కూడా చేస్తాం. ఫస్ట్ 3 years దీన్ని ఐటీసీ ఒక 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తారు. దానికి ఇమ్మీడియట్గా స్టార్ట్ చేస్తాం. ఎంఓ ఇప్పుడే అయింది. చైర్మన్ అని కలిసి లాంగ్ బ్యాక్ డిస్కస్ చేశాం. తొందరలోనే దీన్ని కూడా తీసుకొస్తాం. ఇలాంటి ఆర్గనైజేషన్ ఇప్పుడు మీరు చూశారు. ఏబిఐఎస్ పౌల్ట్రీకి వచ్చారు, డైరీ ముందుకు పోతా ఉంది. మదర్ డైరీ వచ్చి ఫ్రూట్స్ కోసం వచ్చారు. ఐటీసీ వచ్చి టమోటోని ఏ విధంగా ఆఫ్ సీజన్లో పండించాలని అది కూడా వర్కౌట్ చేస్తున్నారు. వాళ్ళకు కూడా పెద్ద ఆర్గనైజేషన్ ఉంది. ఈజ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. మనస్ఫూర్తిగా ఐటీసీ యాజమాన్యాన్ని అభినందిస్తున్నా, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ మనం మిగిలిన సబ్జెక్టు పోయే మునుపు మీ అందరికీ ఒక ఐడియా ఉండాలి. నిన్ననే నేను ఒక 10,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేట్టుగా ఫౌండేషన్లు వేశాను. ఇక్కడ మదర్ డైరీ ఇప్పటికే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవన్నీ ప్రొక్యూర్ చేయడానికి పెద్ద ఫ్యాక్టరీ పెట్టారు. నిన్న ఏబిఐఎస్ కానీ ఇంకొక 3 కంపెనీలు వచ్చాయి. వాళ్ళు పౌల్ట్రీ ఎయిర్ కండిషన్డ్ ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేసి మొత్తం కూడా పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు ఐటీసీ వచ్చారు. ఇంకా డైరీ కొన్ని యూనిట్స్, చాలా యూనిట్స్ వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. ఇక్కడ నిన్న మొన్న మీరు ఒకసారి చూస్తే నేను రాయలసీమలో ఇప్పటికే దేశంలో నెంబర్ 1 మనం హార్టికల్చర్ క్రాప్స్ దేశంలో ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్, అది కూడా రాయలసీమ నుంచి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నీళ్లు కూడా వచ్చాయి. నీళ్లు వచ్చి మనం కానీ జాగ్రత్తగా చేస్తే రాయలసీమ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇక్కడ నేను ఆలోచించిన విధానం ఈరోజు మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు వ్యక్తులు వస్తున్నారు. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతున్నాం. దీనికి నీళ్లు, లేకపోతే రోడ్లు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, అదే మరి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్, ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద హార్టికల్చర్ తీసుకొస్తున్నాం.
ఇవి కూడా ప్రపంచమంతా ఏ పంటలకు డిమాండ్ ఉంటే ఆ పంటలు వేస్తాం. కొన్ని లాంగ్ టెన్యూర్ 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉంటాయి. అలాంటివి 5 ఏళ్ల పైన ఉండే పంటలన్నీ ఉంటాయి. కొన్ని 1 సంవత్సరం బనానా లేకుంటే పప్పాయి కూడా కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుంది. ఇవన్నీ వేరియస్ కాంబినేషన్స్ 25 రకాల ఫ్రూట్స్ మన రాయలసీమలో పండుతాయి. అందులో ఏ ఫ్రూట్కి ఎక్కువ డిమాండ్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేసుకొని ముందుకు పోతాం. దీనివల్ల రాయలసీమ ఒకప్పుడు కరువు సీమ, మొన్నే గోల్డ్ మైన్ కూడా పడింది. మన చిగురు గుంటలో కూడా మళ్ళా గోల్డ్ మైన్ వస్తుంది. కుప్పం కూడా గోల్డ్ తయారు చేసే పరిస్థితికి వస్తాం తొందరలోనే. ఆ సందర్భంలో మన పొలాలన్నీ బంగారు పండించే పరిస్థితి రావాలి. ఆ బంగారే ఈరోజు వాణిజ్య పంటలు, అందులో కూడా హార్టికల్చర్ పంటలు. కాబట్టి మీరందరూ కూడా వినూత్నంగా ఆలోచించాలి. పాత రోజుల మాదిరిగా మేము ఇంకా నాగలు దున్నుతాం, ఆ రోజులు అయిపోయినాయి. నాగలు దున్నే రోజులు అయిపోయినాయి. ఇప్పుడంతా కూడా కంప్యూటర్ బట్టే రోజులకు వచ్చాయి. మీరంతా కూడా డ్రోన్, సెటిలైట్, ఐఓటీస్, లేటెస్ట్ టెక్నాలజీస్ ఆ పరిస్థితికి వచ్చాం. ఆధునీకరణలో ముందుకు పోతున్నాం. ఆధునీకరణతో రాయలసీమని అగ్రికల్చర్లో అగ్రస్థానంలో పెట్టే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తూ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ యొక్క అనుమతితో మరొక MOU కూడా ఉంది. మీ రిక్వెస్ట్ టీంని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. విశాలాక్షి ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ వాల్యూ చైన్ ఫౌండేషన్ సంస్థ వారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. ఈరోజు మనందరి సమక్షంలో మనం చూస్తున్నాం ఈ సంక్షేమాన్ని, ఈ అభివృద్ధిని, ఈ పెట్టుబడులను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో మన విశాలాక్షి ఇన్నోవేషన్స్ ఫర్ సస్టైనబుల్ వాల్యూ చైన్ ఫౌండేషన్ సంస్థ వారు మన కడాతో ఒప్పందం చేసుకుంటున్నటువంటి ఈ శుభతరుణం. ధన్యవాదములండి ప్రతి ఒక్కరికి. సంస్థ యాజమాన్యానికి, సిబ్బందికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదములు సార్. రైతులతో ఆత్మీయ పలకరింపు ఈనాటి కార్యక్రమానికి స్వాగతం తెలియజేస్తూ ముందుగా మన గౌరవ జిల్లా కలెక్టర్ మరియు మ్యాజిస్ట్రేట్ చిత్తూరు జిల్లా గౌరవనీయులు శ్రీ సుమిత్ కుమార్ IAS గారిని స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. అందరికీ నమస్కారం. సార్ ఆదేశం మేరకు ఈరోజు రైతులతో ఒక సమావేశం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను సార్కి అభినందన తెలియజేస్తున్నాను. సార్ గత 2 సంవత్సరం నుంచి ఒక్కసారి గమనిస్తే అన్నదాత సుఖీభవ స్కీమ్ గురించి మాట్లాడితే సార్ చిత్తూరు జిల్లా రైతులకి 750 కోట్ల వరకు ఒక సబ్సిడీ ఇవ్వడం జరిగింది సార్. అదే కాకుండా సార్ మైక్రో ఇరిగేషన్ చూస్తే జిల్లాలో 2 సంవత్సరంలో సార్ 19,000 హెక్టేర్స్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది సార్. సుమారుగా ప్రతి ఒక్క హెక్టేర్కి 90,000 సబ్సిడీ క్యాల్కులేట్ చేస్తే సార్ 200 కోట్ల రూపాయల వరకు ఇది సబ్సిడీ చేయడం జరిగింది సార్. సార్ ఇంకా కాకుండా హార్టికల్చర్ బాగా ఉండాలి,
హార్టికల్చర్ సంబంధించి చిత్తూరు జిల్లాలో డెవలప్మెంట్ జరగాలి. ఆర్కేవివై మరియు ఎంఐడిహెచ్ ఈ రెండు స్కీమ్స్ చూస్తే 45 కోట్ల వరకు క్యాపిటల్ సబ్సిడీ కూడా రైతులకి ఇవ్వడం జరిగింది సార్. సార్ ఇంకా కాకుండా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ జరగాలి, రైతులు ఇంకా మంచి ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. గత సంవత్సరం ఈ సంవత్సరం సార్ మీ ఆదేశం వరకు 10 కోట్ల రూపాయల వరకు సబ్సిడీ మ్యాంగో కవర్ కోసం ఇవ్వడం జరిగింది సార్. ఇంకా కాకుండా సార్ గత సంవత్సరం మామిడి రైతులకు సంబంధించి సమస్య వస్తే చిత్తూరు జిల్లాలో సుమారుగా 150 కోట్ల వరకు సబ్సిడీ రైతులకి నేరుగా అకౌంట్కి ఇవ్వడం జరిగింది. మొత్తం చిత్తూరు జిల్లా చూస్తే ఈ 180 కోట్ల వరకు సబ్సిడీ సార్. ఈసారి కూడా కొన్ని సమస్య వస్తే సార్ మీ ద్వారా ప్రోయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకుని ఈసారి కూడా ప్రతి ఒక్క రైతులకి 4 రూపాయలు పర్ కేజీ ద్వారా మీరు సబ్సిడీ అలాట్ చేశారు సార్. ఇంకా కాకుండా చిత్తూరు జిల్లాలో డైరీస్ రావాలి, చిత్తూరు జిల్లాలో ఇంకా కోల్డ్ చైన్ రావాలి, ఫ్యాక్టరీస్ రావాలి. మీరు గత 2 సంవత్సరాల నుంచి మీరు ఫాలోఅప్ చేస్తున్నారు సార్. గత సంవత్సరం నుంచి చూస్తే సార్ చిత్తూరు జిల్లాలో చాలా కంపెనీస్ వచ్చినాయి. ఖచ్చితంగా 51 సంవత్సరం తర్వాత ఒక మార్కెట్ కూడా తయారవుతుంది సార్. సో ఈ సందర్భంగా మరొకసారి నేను సార్కి ధన్యవాదం తెలియజేస్తున్నాను. సుమారుగా చూస్తే సార్ 150 కోట్ల పైన సార్ గత ఒక 2 సంవత్సరం నుంచి సార్ సబ్సిడీ జరిగింది. ఖచ్చితంగా ఈ సబ్సిడీ ద్వారా రైతులకి చాలా సాయం అంచింది సార్. 50 రోజులు సార్ రైతులకి కెపాసిటీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మరియు మార్కెట్ లింకేజ్లో కూడా ఇంకా పనిచేస్తాం సార్. అండ్ వీ విల్ వర్క్ ఫర్ బెటర్ ఫార్మర్స్ ఫ్యూచర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ధన్యవాదములు సార్. అనంతరం మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ మునిరాజు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వారి యొక్క బృందాన్ని కూడా సాదరంగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రైతు మడక్కను బహుకరించనున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. రైతు సోదర సోదరీమణులు భూమిని దున్నేటటువంటి రైతు మడక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బహుకరిస్తున్నటువంటి ఈ శుభతరుణం ఒకసారి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య మన కుప్పము ముద్దుబిడ్డ అయినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేద్దాం. పెద్దలందరికీ కూడా ధన్యవాదములు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరినీ కూడా వారి వారి స్థానంలో ఆసనలు కావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి మన అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ గౌరవ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ మునిరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. వేదిక మీద ఉన్న పెద్దలు, తండ్రి సమానులు, కుప్పం ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కుప్పం నియోజకవర్గంలో రైతులందరి తరపున స్వాగతం తెలియజేస్తూ, మీ ఆదేశాల మేరకు అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, అనిమల్ హస్బెండరీ, న్యాచురల్ ఫార్మింగ్ అన్నీ కూడా కలిసి పనిచేస్తున్నామన్నా. దాంతో ముందు కంటే ఇప్పుడు 2 years కంటే ఇప్పుడు ఏరియా ఎక్స్పాన్షన్ చాలా బ్రహ్మాండంగా జరిగింది. హార్టికల్చర్ అన్నీ కూడా స్టాల్లో పెట్టామన్నా. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ముందుగా మీకు చాలా ఇష్టమైంది ప్రకృతి సేద్యం. దానిపైన అయితే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సుమారు 150 మెంబర్స్ దాకా పనిచేస్తూ, లాస్ట్ టైం అయితే 800 acres మాత్రమే ఉండింది. ఇప్పుడు సుమారు 1800 acres దాకా ఎక్స్పాండ్ అవుతూ, అలాగే రైతులను కూడా ఎక్కువ డబుల్ మోటివేట్ చేయడం జరిగిందన్న. అలాగే మీకైతే మిల్క్ మీద కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. మీకు అంటే ఆర్థికంగా పైకి రావాలంటే మిల్క్ మీద కూడా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి లాస్ట్ టైం 2 years బిఫోర్ మనకు ఓన్లీ 4 lakhs మాత్రమే ఉండిందన్న, 4,10,000. ఇప్పుడు 5,22,000 దాకా మనకు మిల్క్ ఇంప్రూవ్మెంట్ అయింది. సుమారు 80,000 ఆవులు ఉంటే ఇప్పుడు 1,00,000 ఆవుల దాకా మన నియోజకవర్గంలో రీచ్ అయిందన్న. దీంతోపాటు హార్టికల్చర్ రైతుకి ఎప్పుడు హార్ట్ లాంటిది హార్టికల్చర్. అతి తక్కువ టైంలో తక్కువ పెట్టుబడిలో ఎక్కువ డబ్బులు సంపాదించేది హార్టికల్చర్. కాబట్టి ఇన్కమ్ వచ్చేది కూడా హార్టికల్చర్లో కూడా చాలా బ్రహ్మాండంగా చేస్తున్నామన్నా. నువ్వు కొత్త కొత్త పంటలు అవన్నీ కూడా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా తీసుకొచ్చి వేయడం జరిగింది. దాంతోపాటు ఈ మధ్య సోయా కంపెనీ వచ్చిందన్న. దానివల్ల మన సోయాబీన్స్ కూడా ప్రభుత్వం ద్వారా ఫ్రీగా మనము అందరికీ సప్లై చేసాం. అది కూడా చాలా హ్యాపీగా ఉంది.
ముఖ్యంగా రైతుల తరపున మార్కెట్ కమిటీ తరపున ధన్యవాదాలన్నా. మనకు ఇంతవరకు రైతు బజారే లేదు. రైతు బజార్ మొన్న 1,50,00,000 శాంక్షన్ చేశారు. అలాగే మార్కెట్ కమిటీ కూడా మనం ఆల్రెడీ 10 కోట్లు ఇచ్చాం. ఆల్రెడీ 3 వర్కులు శాంక్షన్ అయిందన్న. మీకు రైతుల తరపున కుప్పం నియోజకవర్గం తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సమయం లేదు కాబట్టి రైతులు చాలా 2 ఇయర్స్గా మీతో మాట్లాడాలని రైతులు అడుగుతున్నారన్న. సో మీరు కంటిన్యూ చేయాలని నా పర్సనల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదములు సార్. వ్యవసాయం మన సంస్కృతికి మూలం. రైతు మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. పచ్చని పొలాలు పండితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అన్నదాత ఆనందంగా ఉంటేనే మన రాష్ట్ర అభివృద్ధికి అసలైనటువంటి అర్థం అని తెలియజేసినటువంటి వ్యక్తి, మన మహోన్నతమైనటువంటి వ్యక్తి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారి యొక్క అనుమతితో ముందుగా వ్యవసాయ రంగం నుంచి రైతు సోదరులు మునప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారములు. ముఖ్యంగా ఏమంటే నా పేరు భీమునప్ప, ఒంటిపల్లి గ్రామము, గుడిపల్లి మండలం. మాకు 3 ఎకరాల పొలం ఉంది. 3 ఎకరాల పొలం ఉంటే కూడా మాకు మిట్టు పంటగా వేరుశనగ, వరి వేరుశనగ, మామూలుగా వేరుశనగ, టమాటా పండుతూ ఉన్నాము. వేరుశనగ, టమాటా నుంచిను రాత్రి వేళలందు అడవి పందులు ఎక్కువగా ఉంది. అడవి పందులు ఎక్కువ, పంట సరిగ్గా రావడం లేదు. ఇప్పుడు సార్ గారు మామూలుగా సోయాబీన్స్ ఫ్రీగా సప్లై చేసి బైబ్యాక్ సిస్టంతో ఫ్రీగా రైతులకు ఇస్తూ పౌరపల్లి నందు ఫ్యాక్టరీ పెట్టి బైబ్యాక్ సిస్టమ్ నందు 4,500 రూపాయలు కొంటామని చెప్పేసి సార్ చెప్పినది చాలా సంతోషదాయకము. కానీ మా గుడిపల్లి మండలంలో ఇంతవరకును ఇంత ఫ్యాక్టరీలు కానీ కానీ చేసిన ఇంతవరకును ఎవరు చేసి ఉండలేదు. మామూలుగా ఇప్పుడు చాలా సంతోషదాయకము. పౌరపల్లి నందు ఫ్యాక్టరీలు సుమారుగా సార్ చేసిన పనులు చూస్తూ ఉంటే సుమారు 50-60 వేల మందికి పని జరిగినట్లు ఈ మధ్యలో శంకుస్థాపన కూడా చేసినారు. కానీ మాది మారుమూల ప్రాంతంలో ఇంత అభివృద్ధి జరుగుతుందని మేము కళ్ళ కూడా ఊహించలేదు. ఒకటి. రెండవది ఇంకోటి ఏమరా అంటే మా గుడిపల్లి మండలంలో చాలా బ్యాక్వర్డ్ ఏరియా, చాలా మిట్టు ప్రాంతము, అడవి పందులు, ఏ పంట చేతికి రాదు. ఇంకొకటి ఏమరంటే మామూలుగా ఇంకోటి సోయాబీన్స్ కంపెనీ మా పొగురుపల్లి దగ్గర పెట్టడానికి చాలా సంతోషదాయకము. ఇంకొక విషయం ఏమరంటే మామూలుగా ఇంతకుముందు మేము ఏం చేస్తామంటే ఎరువులు కావాలంటే యూరియా కావాలంటే మామూలుగా పోయేసి మనం ఆఫీస్కి పోతా ఉంటే ఇప్పుడు సార్ చేసిన సిస్టంలో పెట్టిన దాని నుంచిను యూరియా మాకు లేదు డిమాండ్ చేస్తామంటే విచ్చులు విడిగా పోసేది. ఏమో మూటలు తీసుకుపోయి 1/4 ఎకరా ఉండేవాళ్ళు 1/2 ఎకరా ఉండే మూటలు తీసుకుని అటువంటిది లేకుండా సిస్టము ఎప్పుడో ఇప్పుడు సిస్టంలో తీసుకొచ్చి రైతు ఎంత పొలం పండినాడు, ఎంత పొలం పైర్లు పెట్టినాడు, ఎంత యూరియా తీసుకుంటా ఉన్నాడు అని చెప్పేసి మామూలుగా ఎంతకు ఎలిజిబుల్ ఉందని చెప్పేసి చాలా సంతోషదాయకము. ఇంకొకటి ఏమరా అంటే మామూలుగా ఎంత ఇస్తారు ఏమేని కూడా ఇంకో మనకు ఎంత తక్కువగా వాడగలదు అది ఒకటి. ఇంకొక విషయం ఏమరా అంటే ముఖ్యంగా చేయాలంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ మామూలుగా ఇంటి ఆయనకి 7,000 రూపాయలు మామూలుగా ఖరీఫ్కు, రబీకి 7,000, మళ్ళీ ఫిబ్రవరిలో 2,000. ఈ వడ్డీ వ్యాపారాలను ఆశ్చర్యపని లేకుండా మామూలుగా ఇంటి ఆయనకి ఇస్తూ ఉన్నారు. చాలా సంతోషదాయకము. కానీ అది కూడా చాలా రైతుకు చాలా ఉపయోగమైంది. ఏమనంటే ఇంకోటి వడ్డీ వ్యాపారాలు ఇచ్చే పని లేదు, అది ఏం లేదు. ఇంకొక విషయం చెప్పాలంటే ఈ హంద్రీనీవా కాలువ అనేది మాత్రం మా జన్మంతో మేము చూసినలేదు. ఈ కుప్పం కనుక ఎన్ని జన్మాలెత్తినా కూడా నుండి తీసుకున్నాక ఇది మాత్రము కుప్పం అంటే మాకు సార్ గారు ఉండే ఎన్ని 100 జన్మాలు ఎత్తినా కూడా ఆ ఒక్క విషయం మాత్రము ఈరోజు మేము బతుకుతూ ఉన్నామంటే కూడా ఆ హంద్రీనీవా మేము అనుకోని లేదు. సార్ గారి యొక్క పుణ్యాన కుప్పం బాగా సంతోషంగా ఉన్నాము. అది నాకు తెలిసిన సార్ ఇట్లా ఉండి కాబట్టి మా కుప్పం ప్రజలకు మాకు ఎంతో సంబంధం. 100 జన్మాలు జనించినా కూడా రుణము తీర్చుకునే కాదు. చాలా సంతోషం పెద్ద అయినా. మరొకసారి మీ అందరి కరతాల ధ్వనుల మధ్య రైతు సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనంతరం ఉద్యాన శాఖ రైతు సోదరులు రాధాకృష్ణారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా మన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే కాకుండా ఇక్కడున్న అధికారులకు అనధికారులకు పేరు పేరున ధన్యవాదాలు. అంతేకాకుండా రైతు సోదరులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా నేను హార్టికల్చర్లో నా పేరు ఏ రామకృష్ణారెడ్డి, రామకుప్పం మండలం బందార్లపల్లి పంచాయతీ బగల్లత్తం విలేజ్ నుంచి వచ్చినాను. నేను ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినాను. నా పొలం 3 ఎకరాలు ఉన్నది. 3 ఎకరాల్లో 2 ఎకరాలు మామిడి వేసుకున్నాను. మామిడి వేసుకున్న తర్వాత ఈ సంవత్సరం ఉద్యాన శాఖ ద్వారా కవర్లో 1 ఎకరాకు వేసుకున్నాను. 1 ఎకరా అట్లే కాయలు వదిలినాను. కానీ ఈల్డింగ్ మాత్రం 2 సమానంగా వచ్చినా కూడా మార్కెట్లో మాత్రం ధర వ్యత్యాసంగా ఉంది. కవర్ వేసిన దానికి కవర్ వేయని దానికి 20 రూపాయల దాకా వ్యత్యాసం పలుకుతూ ఉంది మార్కెట్లో. అదే కాకుండా ముఖ్యంగా ఈ మల్చింగ్ పేపరు వేస్తే దానికి ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీలు వస్తున్నాయి. అదేవిధంగా తీగ జాతి పంటలు కాకర, బీర, సొర ఇట్లాంటివి వేసి కర్రలు నాటి పైన అల్లకొంటే అవిటికి కూడా ఉద్యాన శాఖ ద్వారా మన ముఖ్యమంత్రి వారిలో సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఉద్యాన శాఖ అధికారులను సందర్శించి మనం వేసుకున్న పంటలకు వారు ఇచ్చే రాయితీని పొంది బాగుపడాల్సిందిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా మా రామకుప్పం మండల రైతుల తరపున నేను మన సీఎం సార్ని ఒక చిన్న రిక్వెస్ట్ వేడుకుంటున్నా. సార్, మా మండలంలో అందరి ద్వారా సుగం చెరువులే నిండినాయి. మాకంతా చెరువులు నిండలేదు. మా బోర్లు ఎండిపోయినాయి. ఈసారి వర్షాలు తక్కువ. అందుకే ఉండే చెరువులు కాలువలు పూర్తి చేసి మా చెరువులు నింపితే రైతులందరూ సస్యశ్యామలంగా ఉంటామని మరొకసారి వేడుకుంటున్నాను. అదేవిధంగా రైతులకు ఇంకా ఒక సమస్య ఉంది సార్. ఇది రెవెన్యూ సమస్య ఉంది సార్. ఎన్నో ఏళ్ళుగా రెవెన్యూలో ఎంజాయ్మెంట్ నాది ఉండొచ్చు, ఇంకొకటి పట్టా ఉంది ఆ డీకేటీలో. అవంతా మీరు స్పందించి వారితో మాట్లాడి మాకు ఇవంతా పరిష్కరించాలని మరొకసారి వేడుకుంటూ మన సీఎం చంద్రబాబు నాయుడు సార్ గారిని ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటున్నాను సార్. ధన్యవాదములండి. ఖచ్చితంగా రైతు సోదరులు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ధన్యవాదములు తెలియజేస్తూ తదుపరి రైతు సోదరులు పశుసంవర్ధక శాఖ నుంచి ఎల్లప్ప గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నమస్కారాలు. నా పేరు ఎల్లప్ప. మాది గుడిసమ్మగిరి గ్రామం, కొడతనపల్లి పంచాయతీ, గుడిపల్లి మండలం. నేను గత 10 సంవత్సరాల క్రితం వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాను సార్. బోర్లు వేసినాను. బోర్లు వేసి వాటిలో బోర్లు కొన్ని పొడిపోయి కొన్ని నష్టాలు జరిగినాయి. తర్వాత పంటలు చేసుకుంటూ ఉంటే ఆ పంటల్లో కూడా గిట్టుబాటు ధర రాకుండా చాలా నష్టపోయినాను. 6 సంవత్సరాల క్రితం 2 ఆవులు కొనుక్కున్నాను సార్. 2 ఆవుల ద్వారా కొంచెం లాభం అనిపించింది. తర్వాత అప్పటి నుంచి నాకు పేయి దూళ్ళు పుట్టలేదు. మరీ 2 ఆవులు కొనుక్కున్నాను, అప్పు చేసి కొనుక్కున్నాను. తర్వాత అప్పుడు కూడా కానీ పేయి దూళ్ళు నాకు పుట్టలేదు. తర్వాత ఇంకా 2 ఆవులు కొనుక్కున్నాను, కానీ నా దురదృష్టమేమో పేయి దూళ్ళు పుట్టలేదు. గత 2 సంవత్సరాల ముందు మన ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పేయి దూళ్ళ సెమెన్ అనేది మనకి రైతులకు 1400 విలువ చేసే ఇంజక్షన్ ఉచితంగా వేసేదానికి మన రైతు సోదరులకు ముందుకు వచ్చినారు. దాని ద్వారా నేను నా పథకాన్ని ఉపయోగించుకున్నాను. నాకు 7 ఆవులు ఉన్నాయి. ఇప్పుడు 8 దూళ్ళు పుట్టినాయి. 7 ఆవులు 8 దూళ్ళు ఎట్లా అంటే, ఒక ఆవులో కమ్మడి దూళ్ళు 2 దూళ్ళు పుట్టినాయి. నా అదృష్టం, నాకు చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ విధంగా మన కుప్పంలో 5 లక్షల లీటర్ల నుంచి 10 లక్షల లీటర్లకు పాలు పెంచాలని ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం ద్వారా మనం ఈజీగా టార్గెట్ కావచ్చు సార్. దీనికి ఇంకా 8 దూళ్ళు పెంచాలంటే కూడా 2 సంవత్సరాలు దాని నుంచి ఏం పెట్టుబడి రాదు సార్. 8 సంవత్సరాలు వాటిని పీడు అవన్నీ తీసుకొని పెంచుకోవాలా. కాబట్టి మా రైతు సోదరుల తరఫున దానికి మన ప్రభుత్వం ద్వారా కొంచెం ఫీడు అవి ఇస్తే బాగుంటుంది. తర్వాత ఇంకా బయట రాష్ట్రాల నుంచి పోయి
లక్షలు లక్షలు పెట్టి ఆవులు కనుక్కొస్తున్నారు సార్. ఈ విధంగా మనం ఆ పేదోళ్ళ సమయం వేయడం వల్ల మంచి గ్రేడ్ అయిన దూళ్ళు పుడతా ఉన్నాయి. దాని ద్వారా రైతుకు చాలా ఆదాయం ఉంటుంది సార్. 1,20,000, 1,30,000 పెట్టి కొనుక్కొస్తూ ఉన్నారు సార్. అదే మనం ఈ దూళ్ళ ద్వారా మనం కొంచెం ఖర్చుతో మన ఇంట్లోనే మంచి గ్రిడ్ ఉండే దూళ్ళను పెంచుకుంటే మనకు ఆదాయము, రైతుకు ఆదాయము ఉంటుంది. మళ్ళీ మనం అనుకున్న లక్ష్యము నెరవేరుతుంది సార్. నాకు 7 ఆవుల నుంచి ఇప్పుడు 3 ఆవులు కట్టిపోయినాయి సార్. ఇంకా 4 ఆవులు పెండుతూ ఉన్నాయి. 4 ఆవుల నుంచి ఒక 40 లీటర్ల పాలు వస్తుంది సార్. పూటకి 80 లీటర్లు వస్తూ ఉంది. తర్వాత ఈ 80 లీటర్ల ద్వారా నాకేదో కొంచెం ఆదాయం వస్తూ ఉంది. నాకు కొంచెం దీనిగానే ఉంది సార్. ఆ 7 ఆవులు పెంచేదానికి కొంచెం ఇబ్బందిగానే ఉంది. కాబట్టి దానికి సార్ 15 రోజులకు ఒక 35,000 వస్తాం సార్. 15 రోజులకు 30,000 వస్తుంది. అవును సార్, 35,000 వస్తాం సార్. ఓకే, 35,000, 60,000 వస్తుంది, 70,000 వస్తుంది. అవును సార్. సార్ నేను లెక్కలు తప్పేస్తున్నా. లేదు సార్, మీరు నీ లెక్కలే బాగున్నాయి. లేదు సార్. 70,000 వస్తుంది. అవును సార్. దట్ ఈస్ ఎ గుడ్ థింగ్. దాని మీద మీ ఎరువు అంతా కూడా జీవామృతానికి పనికి వస్తుంది. అవును సార్. వ్యవసాయం చేస్తే దానికి కూడా డిమాండ్ ఉంది. అవును సార్. దాంట్లో ఎంత ఆదాయం వస్తుంది? ఇప్పుడు జీవామృతం నువ్వు చేసుకుంటున్నావా, వేరే వాళ్ళకి ఇస్తున్నావా? నేనే చేసుకుంటాను, నా పొలంకే చేసుకుంటాను సార్. ఎన్ని ఎకరాల పొలం ఉంది? నాకు 2 ఎకరాలు ఉంది సార్. ఇంకా మిగులుతుంది కదా, దాన్ని కూడా రేషనలైజ్ చేయాలి మనం. అవును సార్. అది చేస్తే చాలా ఉపయోగపడుతుంది. వర్కౌట్ చేద్దాం. అవును సార్. ఓకే గుడ్. ఓకే సార్. థ్యాంక్ యూ అమ్మా. ధన్యవాదాలు సార్. తర్వాత మనకి ఈ రైతు సోదరులకి మన 50% సబ్సిడీతో ఫీడ్ ఇస్తున్నారు సార్. 50% సబ్సిడీతో ఇస్తున్నారు ఫీడు. మనకి రైతుకి షార్ట్ కట్టర్ కూడా ఇస్తున్నారు సార్ 50% సబ్సిడీతో. తర్వాత జొన్నలు ఇస్తున్నారు సార్ 75% సబ్సిడీతో. ఇవన్నీ బాగానే ఉన్నాయి సార్. తర్వాత 20 రకాల విత్తనాలు వేసుకుంటే వాటి ద్వారా మంచి పాలు దిగుబడి వస్తుంది సార్. ఆవులు కూడా ఎదుగుదలకు బాగుంటాయి సార్. ఇవన్నీ బాగున్నాయి సార్, మంచి పథకాలు పెట్టినారు. కాబట్టి ఈ పేదూళ్ళ రైతులు అనేది ఇది కొంచెము 2 సంవత్సరాలు ఏమి ఆదాయం రాదు సార్. దానికి కొంచెం మన ప్రభుత్వం ద్వారా ఏదైనా ఫీడ్ మన రైతు సోదరులు. రైతు కూడా ఇప్పుడు వ్యాపారస్తుడు అయిపోయాడు, అన్నిట్లో ఆదాయం రావాలంటున్నారు. కాదు సార్. ఓకే, ఏమిటంటే గడ్డికి కూడా ఇప్పుడు డాక్రా సంఘాలకు అప్పచెప్పి నరేగా జీరామ్జీ ప్రోగ్రాం కింద గడ్డి తయారు చేసి ఆ గడ్డి కాస్ట్ ఎఫెక్టివ్గా పెట్టుబడి సగం వాళ్లే పెడతారు, ఎక్కువ పెడతారు. ఈ ఆపరేషనల్ కాస్ట్ వర్కౌట్ చేస్తాం. చౌకగా మీ ఇంటి దగ్గర గడ్డి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడుతుంది. కుప్పం వర్కౌట్ చేద్దాం. థ్యాంక్ యూ అల్లప్ప. ఓకే సార్, ధన్యవాదాలు. కుప్పం నియోజకవర్గం రైతుల తరఫున మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎల్లప్ప చాలా బాగా మాట్లాడుతున్నాడు, మంచి మోటివేటర్. కాన్స్టిట్యూన్సీ మొత్తం తిప్పితే అందరినీ మారుస్తాడు. గుడ్. రైతుల్ని బాగా మోటివేట్ చేయగలుగుతాం. సంతోషమా. థ్యాంక్ యూ ఎల్లప్ప. ధన్యవాదాలు సార్. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారు అందించినటువంటి పథకాలను ఉపయోగించుకుంటే ఎల్లప్ప సోదరుగా మనమందరం కూడా వారి యొక్క విజయగాథలు ఏదైతే వింటున్నామో మనం కూడా చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనంతరం ప్రకృతి వ్యవసాయం నుంచి రైతు సోదరులు నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నమస్తే సార్, నా పేరు శివారెడ్డి సార్, ముల్లూరు కృష్ణాపురం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు సార్కి మా కుప్పం వచ్చిండే అంటే ఇక్కడ కుప్పంలో ప్రకృతి వ్యవసాయం ప్రోత్సహిస్తున్న దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. నేను ప్రకృతి వ్యవసాయం చేయకముందు కెమికల్ ఫార్మింగ్ చేసేవాడిని. అప్పుడు నష్టపోయేవాడిని, ఎందుకంటే ఎరువులు మందులు అంతా తీసుకొని వచ్చి పండ్లు చేస్తూ ఉంటుంది. ఆపొద్దు నీళ్ళు లేదు, డ్రై అయిపోతూ ఉండే. 1400 అడుగుల వరకు కూడా సార్ బోర్ వేసాం సార్. ఆ బోర్కి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టేశాము. మీ దయ వల్ల అందరినీ కాలువలో నీళ్ళు వచ్చిన దానివల్ల మా రైతులంతా కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం సార్. మేము 2016 నుండి పూర్తిగా ప్రకృతి వ్యవసాయం లేకపోయి మేము పంటలు చేసి సక్సెస్ఫుల్గా ప్రతి ఒక్క పంట, దానిమ్మ పంట కానీ, అరటి కానీ,
పప్పాయి కానీ చాలా సక్సెస్ఫుల్గా చేసాం సార్. మేము పిఎండిఎస్ అంతా బాగా వాడాం సార్. అదంతా చూసిందాన ఆర్వైఎస్ఎస్ వాళ్ళు నాకు బీఆర్సీ సెంటర్ కూడా ఒకటి శాంక్షన్ చేసేస్తారు సార్. ఆ బీఆర్సీ సెంటర్లో కషాయాలు చేసుకుంటూ నా తోట రైతులకు ఇచ్చుకుంటూ ఆ కషాయాలను కూడా డ్రోన్లో స్ప్రే చేస్తున్నాం సార్. డ్రోన్లో టెక్నాలజీ యూజ్ చేసి స్ప్రే చేసి ఈరోజు ఆన్లైన్ సర్వీస్లో చేశారు. బిగ్ బాస్కెట్ తెప్పించారు, చాలా సంతోషము. దాని చూసి స్విగ్గీ అంతా వచ్చారు సార్. మేము రైతులు, నేను రైతు సార్, నేను అంటిపూలు కొట్టేసి 3 లక్షలు సంపాదించాను సార్ బిగ్ బాస్కెట్ ఆన్లైన్ సర్వీసెస్. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. చుట్టుపక్కల ఉండే ఆకులు అల్లాలంతా కూడా తీసుకువచ్చి మేము మల్చింగ్గా వేసుకొని దాంట్లోనే మనం ఎరువు తయారు చేసుకొని ఎర్రలు గన ఫామ్ అయ్యేటట్లు చేసుకొని మా భూమి సారవంతంగా చేసుకొని ఎంత బాగా దిగుబడి వస్తుందంటే మీరు చూసినారు, చాలామంది చూశారు. మా ఫీల్డ్ అంతా చాలా బాగా వస్తూ ఉంది సార్. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దోళ్ళు. మా ఇంట్లో ఒక్క జ్వరం కూడా రాలేదు సార్. మా అంతా నేచురల్ ఫార్మింగ్లో ఏటీఎం మోడలు, ఏ గ్రేడ్ మోడలు ఇవంతా చేసుకొని టమోటా కానీ బీన్స్ కానీ అన్నీ చేసుకొని అంటే ఒకదానికి ఒకటి అడవి మాదిరిగా చేసుకున్నాం సార్. దాంట్లో ఎంత బాగా ఎంత టేస్టీగా ఉంటుందంటే మేము అవంతా చూసి మొన్న మీరు ఎద్దుగానిగా డిస్ప్లే పెట్టారు సార్. అది చూసి వెంటనే ఎద్దుగానిగా ఒకటి సెట్ చేసేసాం సార్. కుప్పంలో లేదని మేము రాజన్న వచ్చాడు, ఎద్దుగానిగా ఫిట్టింగ్ చేసి ఆడుతున్నాం సార్ ఇప్పుడు ప్రజెంట్. అది కూడా ఆయిల్ కూడా ఇప్పుడు నెక్స్ట్ అందరికీ ఇచ్చి కూడా తెప్పించేసావు. పాత రోజులకి వెళ్ళిపోతున్నాం అనమాట మనం అందరం. దట్స్ గుడ్. దాన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం సార్. ఎద్దుగానిగా ఆయిల్ 500 రూపీస్కి ఇస్తున్నాము. భలే టేస్టీగా ఉంది సార్. మేము బిర్యానీ కానీ చేస్తే అంత టేస్ట్ వస్తుందని మాకే తెలియదు సార్. మేము రైతులయ్యండి, అంటే ముందు కాలం వాడుతూ ఉంటారు కాబట్టి సరిపోయింది. అంటే ఇప్పుడు కెమికల్ ఆయిల్ వాడి ఇప్పుడు సడన్గా మారే కొందికి మాకు ఏదో ఒక అనుభూతి వచ్చింది సార్ ఆయిల్ తినిన దానివల్ల. నా విజ్ఞప్తి ఏమంటే ప్రతి ఒక్కరూ నేచురల్ ఫార్మింగ్ ఫుడ్ తిని ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్కి పోయే పని లేదు. అదేవిధంగా మనం హెల్తీగా ఉండేది కాదు, మన రైతులు కూడా హెల్తీగా ఉండేటట్లు చేసి మన భూమి ఆరోగ్యంగా చేసుకొని చేయాలి సార్. నేను పలమనేరు దగ్గర నుండి కుప్పం వరకు డ్రోన్ ఎత్తుకొని పోయి స్ప్రేయింగ్ ఇచ్చి వాళ్ళకి రిజల్ట్స్ చూపించి మా బీఆర్సీ సెంటర్ నుండి చాలా సక్సెస్ఫుల్గా మా బీఆర్సీ సెంటర్ నడుపుతున్నాం సార్. మొన్న రీసెంట్లీ పిఎండిఎస్ 22 రకాల విత్తనాలు ఒక 500 బ్యాగులు తయారు చేసి ప్రతి ఒక్క రైతుకి రిక్వెస్ట్ చేసి వేయించాం సార్. ఇప్పుడు ఒక్కొక్క రైతే వస్తున్నారు సార్. ఇప్పుడు మళ్ళీ మామిడి చెట్లు కూడా పిఎండిఎస్ వేయాలని మళ్ళీ 200 బ్యాగ్స్ వరకు మాకు ఇది వచ్చింది సార్ రిక్వైర్మెంటు. ఈ 2030 కుందికి మేము ఒక 1/2 మంది అన్న ఫార్మర్స్ని మార్చామని మీకు సగౌరవంగా తెలియజేసుకుంటున్నాం సార్. ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎంతమంది ప్రకృతి సేద్యం చేస్తున్నారు? చేలు పైకెత్తండి. ప్రకృతి సేద్యం, ఒక ప్రకృతి సేద్యం చేసేవాళ్ళు మీ అనుభవాలు ఏమైనా ఉంటే మైక్ ఇస్తాను, ఒకరిద్దరు మాట్లాడండి. ఎవరైనా చెప్తారా? ఆయనకి మైక్ ఆడికే పంపేయండి, మైక్ పంపేయండి అక్కడికి. ఇస్తారు చూడండి. చెప్పాయా సార్? నా పేరు గడ్డం చంద్రప్ప గౌడ్ సార్. నేను పట్టు రైతు సార్. ఇంతకుముందు నువాన్ అనే ముందుండేది, దాంట్లో సార్ అది కొడితే క్యాన్సర్ వస్తుందని బ్యాన్ చేసిండారు సార్. నాకు ఎవరో ఒక మేధావి సైంటిస్ట్ చెప్తే సార్ రేషన్ తోటకు పేను పట్టింది సార్. ఏ ముందు కొట్టినా పని చేయదు అంటే రసం పీల్చేసి ఏమవుతా ఉందంటే ఆకట్లే పొండాకలాగా రాలిపోతుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందో అది ప్రకృతిలో నుంచి ఉండే రోగాలన్నమాట. మళ్ళా సార్ మేమేం చేస్తానంటే కోడిగుడ్లు 200 లీటర్లకి ఎకరాకి, వేప నూనె 1 లీటర్ సార్, కానగ నూనె 1 లీటర్ సార్. దీని మూడింటిని ఇది ఆ నూనె ఏమవుతుందంటే ఆ మిషన్కి అన్నిటికీ అతుక్కుడుస్తుంది. దానికి షబీనా పౌడర్ వేసుకుంటే అది మోతాదు సరిపోతుంది సార్. ముందు సంవత్సరము నేనేం చేస్తానంటే అది వేసి కుట్టి 5 సార్లు మలబరీ తోటకు కట్టి సార్ మంచి ఈల్డింగ్ వచ్చింది. అంటే మామూలుగా అయితే సార్ ఒక 130-140 కేజీలు ఎకరాకు వస్తుంది. అది కొట్టిన తర్వాత నాకు 300 లైన్స్కి గవర్నమెంట్ ప్రకారం కూడా 180 కిలోలు 430 కిలోలు కూడా అమ్మిండాము సార్. 412 కిలోలు అమ్మిండాము. మంచి ఈల్డింగ్ వచ్చింది సార్. అంటే ఇప్పుడు నువ్వాను కొడుతామనుకో చుట్టుపక్క మా ఊర్లో 200 ఎకరాల మలబరీ ఉంది సార్. అది కొడితే ఇంకో పంట పుడుస్తుంది, లేదంటే పులుకులు కక్కేస్తుంది. అదే ఇది కొడితే పక్కలో పులుక్కి ఏమీ కాదన్నమాట, పట్టు పురుక్కి ఏమీ కాదు. ఈ
ఈ మన పేను అంటే దాని తెలుగులో మనం పేను అంటాం సార్, అంటే మిరప చెట్లకి కానీ అంటుకుంటుంది. దీన్ని కొట్టిన దానికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. పక్క రైతులకి కన్నా కొంతమంది దగ్గర చెప్పి నేను కొట్టిస్తా ఉన్నాను. నేను ఇంకా కూడా గవర్నమెంట్ దానికన్నా ముందుకు తీసుకున్నట్లయితే ఆ రోగమే రానికన్నా చేసుకుంటాం సార్. చాలా రిజల్ట్ ఉంది సార్ దాంట్లో. ఎక్సలెంట్, మా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి సార్. ఇంకోటి మాకు అవకాశం ఏటి వరకు వచ్చింది కాబట్టి మాకు పట్టు రైతులకి కర్ణాటకలో 30 ఏళ్ళ నుంచి బాక్స్ పెడితే అదే వెయిట్ చేసుకొని అదే తూకం బిల్లు వచ్చేస్తుంది సార్. మన వాళ్ళు ఇంకా కూడుకుంటా ఉన్నారు, స్టాఫ్ జాల్లా అంటూ ఉన్నారు సార్. ఆ టెక్నాలజీ మనకి కావాలి సార్. ఎందుకంటే మిషన్ కూడితే తప్పు చేయదు సార్, చేతులు తప్పులు కూడా చేసేస్తాయి ఒక్కోసారి. ఓకే, కరెక్ట్ గా చెప్పావు. డెఫినెట్ గా పెట్టిస్తాను, ఇమ్మీడియట్ చేస్తాం. ఇంకెవరన్నా అనుభవం సార్? ఇంకొక ముక్క సార్ ప్లీజ్. చెప్పు. మాకు ఇంతకు ముందు మీరు ఉన్నప్పుడు వ్యాపిండి ఇస్తా ఉండ్రి, మంచి పట్టు పులుగులు పంటలు వచ్చేవి. మేము యూరియా కూడా మానేసినాం, పాలు పులుగులు వస్తా ఉంది సార్. మాకు యూరియాకి ప్రత్యామ్నాయంగా వ్యాపిండి కానవి పిండి ఇవ్వండి సార్, మేము ఇంకా ముందుకు వస్తాం రైతులు. ఓకే, విల్ వర్క్ ఇట్ అవుట్, ఆల్టర్నేటివ్ గా వర్కౌట్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ రైతులు ఇంకెవరన్నా మహాడల నేచురల్ ప్రకృతి సేద్యం తీసుకుంటారు సార్. థ్యాంక్ యూ, బాగా మాట్లాడామా. ప్రకృతి సేద్యం పేరు అమ్మాయికి ఇవ్వండి, మాట్లాడదాలి. హలో స్వామి, మీకు నమస్కారము. నాది సోమాపురము. నాకు ఎవరు దిక్కులేదు. ఈ భూమి 10 ఏళ్ళగా నేను తిరుగుతా అంటే కూడా నా భూమి నాకు చేసేయలేదు స్వామి. ఓకే అమ్మా, నేను మాట్లాడతాను. నువ్వు ఆ డీటెయిల్స్ పక్క నుండి నేను మాట్లాడతాను. వచ్చి నేను మాట్లాడతాను. మైక్ అడిగి అమ్మాయికి ఏంటమ్మా ఏంటి, ఏ విషయం అమ్మా? భవాని. అందరికీ నమస్కారం. నా పేరు భవానీ, మాది రామకుప్పం మండలం, ఉన్స్గాన్పల్ పంచాయతీ, పెద్దగానూరు విలేజ్. మేము ప్రకృతి వ్యవసాయం 2019 ఇంకా చేస్తున్నాము. మొదటిగా మేము పిఎండిఎస్ అనేది 15 నుంచి 30 రకాల విత్తనాలు వేసుకున్నాం సార్. అది వేసుకోవడం వల్ల భూమి సారవంతం అవుతుంది మరియు అవి పశువులకు మేతగా ఉపయోగించవచ్చు. ఆకుకూరలు, గడ్డజాతి వీటిని మనము మన ఇంటికి అవసరం అవుతాయి కాబట్టి మనమే వాడుకోవచ్చు. తర్వాత భూసారం పెరుగుతుంది, ఆవులు ఆరోగ్యంగా ఉంటాయి. పిఎండిఎస్ వేసుకోవడం వలన పాల ఉత్పత్తి అనేది ఎక్కువ శాతం పెరిగింది సార్. మేమే వేసి చూసాము, పాల ఉత్పత్తి అనేది ఎక్కువగా పెరిగింది సార్. అలాగే నేను ప్రకృతి వ్యవసాయంలో నేను ఏటీఎం మోడల్ అనేది వేసుకున్నాను సార్. ఏటీఎం మోడల్లో నాకు రోజుకు 200 నుంచి 300 వస్తుంది. అలాగే నెలకి 7,000 నుంచి 8,000 వస్తుంది సార్ నాకైతే. అందుకని మీరు చెప్పిన మీరు చెప్పిన విధంగా మేము ప్రకృతి వ్యవసాయమే చేయాలనుకుంటున్నాము. ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మీరు చెప్పిన విధంగా కుప్పం నియోజకవర్గంలో ఈ నేచురల్ ఫార్మింగ్ 100% చేస్తామని మాట ఇస్తున్నాము, హామీ ఇస్తున్నాం సార్. అలాగే మేము ద్రవజీవామృతం ప్రతి పంటకును పారిస్తున్నాము. అది ఎలా అంటే 4,000 లీటర్లు ద్రవజీవామృతం సొంపు కట్టినాం సార్. దానిలోని ఇంకా ప్రతి పంటకు ద్రవజీవామృతం అనేది అలాగే పైపుల్లో ఇస్తున్నాం సార్. ఈరోజు కూడా ఏటీఎంకి ఆవులకు కసువు పెట్టినాం సార్. దానికి యూరియా డిఏపి వేస్తే మన ఆవులు కూడా పాడైపోతాయని మేము ప్రకృతి వ్యవసాయంలో ద్రవజీవామృతం అనేది ఈరోజు కూడా ద్రవజీవామృతం పారించాం సార్. అందుకని నేచురల్ ఫార్మింగ్ ముందుకు తీసుకొని వెళ్తామని కుప్పం నియోజకవర్గంలో హామీ ఇస్తున్నాం సార్. నీ ఆశను నెరవేర్స్తామని మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ సార్. అలాగే కావాలంటే వీడియో కూడా పెడతాం సార్. నీకు ఇది ద్రవజీవామృతం పారించింది ఈ రోజు కూడా ఏటీఎం కానీ కొసువు కానీ పారించి ఈ రోజు కూడా వీడియోలు కావాలంటే పెడతాం సార్. మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది సార్. ఆరోగ్యం కూడా బాగుంది. మా ఇంటి దగ్గరికి వచ్చి మా ఊర్లో ఉండే రైతులందరూ మా ఇంటి దగ్గరికి వచ్చి కూరగాయలు తీసుకొని వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండడం కాకుండా రైతు కూడా ఆరోగ్యంగా ఉంటే బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఇది హాస్పిటల్ పాలు కాకుండా మనం ఆరోగ్యంగా పండించిన కూరగాయలు ఇస్తే ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిందానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, బాగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి అందరూ.
అమ్మాయి చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడింది. చెప్పమ్మా. సార్ ఇక్కడంతా కూడా మహిళలే ఎక్కువ, పక్కురు సేద్యంలో మహిళలే ఎక్కువ ఉన్నారు. సంతోషమ్మా, చెప్పమ్మా. సభకు విచ్చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సార్. నా పేరు వి శైలజ, బల్లా గ్రామం, రామకుప్ప మండలం. నేను బల్లా VO1కి ICRPగా శిక్షణ పొందుతున్నాను సార్. నాకు ఈ ప్రకృతి వ్యవసాయం అనేది అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముందు పాతకాలంలో అంటున్నారు సార్, ఆరోగ్యమే మహాభాగ్యం అనేసి. మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందుగా వచ్చేసి ప్రకృతి వ్యవసాయంలో పండించినటువంటి కూరగాయలు మనం ఆహారంగా తీసుకోవాలి సార్. ఈ ప్రకృతి వ్యవసాయంలో మోడల్స్ అనేది ఎక్కువ ఉన్నాయి సార్. PMDS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ సార్. దీన్ని తెలుగులో వచ్చేసి నవధాన్యాల పంట సాగు అంటారు. ఈ PMDS మన పొలంలో మనం వేసుకోవడం వల్ల ఇందులో వచ్చేసి 5 జాతులు ఉంటాయి సార్, 32 రకాలు సార్. మినిమం మనము 25 రకాలు వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవడం వల్ల మన భూమి సారవంతం అవుతుంది సార్. అందులో వచ్చేసి కలుపు తగ్గుతుంది. ఎందుకంటే ప్రతి విత్తనం మన భూమిలో మొలకెత్తుతుంది కాబట్టి కలుపు తగ్గుతుంది సార్. మళ్ళీ మనకు పంట బాగా వస్తుంది. ఇన్ని రకాల విత్తనాలు మొలిచి అవి కొంచెం పెద్ద అయిన తర్వాత వాటి నీడ ఏర్పడడం వల్ల మన భూమిలో సారవంతం ఉంటుంది సార్. 15 అడుగుల లోతులో ఉన్నటువంటి వానపాములన్నీ కూడా ఈ ఒక్కొక్క వేరుకి ఒక్కొక్క రకమైన సూక్ష్మజీవులను ఆకర్షించే గుణం ఉంటుంది సార్. దానివల్ల 15 అడుగుల లోతులో ఉన్నటువంటి వానపాములన్నీ కూడా భూమి పైనకి వచ్చి మన భూమిని సారవంతం చేస్తాయి సార్. దీని వచ్చేసి మనం ఆవుకి ఉపయోగించడం వల్ల ఆవు ఆరోగ్యంగా ఉంటుంది, పాలు నాణ్యత ఉంటుంది సార్, డిగ్రీ ఉంటుంది సార్. మళ్ళీ వచ్చేసి ATM మోడల్ అంటే ఎనీ టైం మోడల్ అండ్ మనీ సార్. అంటే ఎనీ టైం మోడల్ మనం వేసుకుంటాం కాబట్టి ఎనీ టైం మనీ ఉంటుంది సార్. ఈ విధంగా మనం ఫస్ట్ వచ్చేసి బీట్రూట్ వేసుకుంటాము, తర్వాత వచ్చేసి పాలకూర, తర్వాత వచ్చేసి క్యారెట్, తర్వాత వచ్చేసి మనము మెంతికూరకు, ముల్లంగి, ఇలా 1 by 1 ఒక దుంప జాతి పక్కలో ఒక ఆకుకూర వేసుకుంటాం సార్. మధ్యలో వచ్చేసి మొక్కజొన్న పెట్టుకుంటాం. ఈ మొక్కజొన్న పెట్టుకోవడం వల్ల చుట్టూ బార్డర్ క్రాప్గా కూడా మొక్కజొన్న వేసుకుంటాం సార్. ఈ మొక్కజొన్న వేసుకోవడం వల్ల పక్క పొలంలో ఉన్నటువంటి పురుగులు మన పొలంలోకి రాకుండా చీడపీడ పురుగులను తట్టుకునే శక్తి అనేది ఆ మొక్కజొన్నకు ఉంటుంది సార్. దీని వచ్చేసి బార్డర్ క్రాప్గా వేసుకుంటాము. అంటే ఇన్ని రకాలు ఎందుకు మనము మన పొలంలో ప్రకృతి వ్యవసాయంలో చేస్తామంటే ఒక్క పంటలో మనం నష్టపోయినా కూడా ఇంకో పంటల లాభం అనేది ఒక రైతు పొందవచ్చు సార్. ఒకవేళ ముల్లంగిలో మనకు నష్టం వస్తే క్యారెట్లో లాభం రావచ్చు. ఒకవేళ మనకు ఆకుకూరల్లో నష్టం వస్తే దుంప జాతిలో 1 by 1 మనకి లాభం అనేది ప్రకృతి వ్యవసాయంలో వస్తూ ఉంటుంది సార్. ఈ ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వ్యవసాయంలో ఒకే క్రాప్ కాకుండా పలు క్రాపులు వేసుకొని ఒక రైతు ఒక దాంతో నష్టపోయి కూడా ఇంకో దాంతో లాభం పొందాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క రైతును కూడా నేను మోటివేట్ చేస్తాను సార్ ప్రకృతి వ్యవసాయం చేయాలనేసి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు కావాల్సినటువంటి కూరగాయలన్నీ కూడా మనం నేచురల్ ఫార్మింగ్లో పండించి మనం తినొచ్చు సార్. అదే బయట నుంచి తీసుకొస్తే ఎక్కువ BP, షుగరు, క్యాన్సర్, ఇలా ఎక్కువ అనారోగ్య సమస్యలు అనేది ప్రజలకు వస్తూ ఉంటుంది సార్. ఇలా రాకుండా ఉండాలంటే ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలి సార్. థ్యాంక్ యూ మా గుడ్. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పిన దానిపైన ఇప్పుడు ఇక్కడ వేసేవాళ్ళు ఒకసారి చేలిపైకి ఎత్తండి. ప్రకృతి సేద్యం చేసేవాళ్ళు, ప్రకృతి సేద్యం చేసేవాళ్ళు చేలిపైకి ఎత్తండి. ఓకే, దించండి. ప్రకృతి సేద్యం చేయని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. మీరే మెజారిటీ ఉన్నారు మహానుభావులారా. ఇప్పుడు వారు చెప్పిన దానిపైన మన నియోజకవర్గం మొత్తం ఒక 3-4 సంవత్సరాలు 100% ప్రకృతి సేద్యానికి పోదాం. సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని. సిద్ధమేనా? ఎస్. అయితే మీరు సిద్ధమంటే నేను ఒక కమిటీ వేస్తా. వాళ్ళ యొక్క ఫీల్డ్స్ మీరు పోయి చూస్తారు, వాళ్ళ అనుభవాలు వింటారు, మీరు అక్కడి నుంచి మారుస్తారు. 3-4 సంవత్సరాల్లో 100% ప్రకృతి సేద్యానికి మీరు వెళ్ళండి. మీ ఇండ్లపైనే కరెంట్ ఉత్పత్తి చేస్తాం, మీ పొలంలోనే కరెంట్ ఉత్పత్తి చేస్తాం, మీ ఇంటికి కూడా కరెంటు వాడుకోండి, మీ ట్రాక్టర్కి కూడా కరెంట్, ఎలక్ట్రికల్ ట్రాక్టర్ పెట్టుకోండి, దర్జాగా ఒక కారు కొనుక్కోండి, దానికి కూడా ఛార్జ్ చేసుకోండి. ఇంటికాడ వంట కూడా కరెంటుతోనే చేసుకునే పరిస్థితులు వచ్చాయి. కొత్త స్టవ్ వచ్చింది, వంట కూడా అయిపోతుంది. అంటే వంట ₹1 ఖర్చు లేదు,
అదే సమయంలో కారులో తిరగడానికి ఖర్చు లేదు, ఇంటికి కరెంటు బిల్ లేదు, హాస్పిటల్కి పోయే పని లేదు. రెండవది లాభసాటిగా ఉంటుంది. టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతుంది. ప్రపంచంలో ఉండే టూరిస్టులందరినీ మన ప్రకృతి సేద్యం చూడడానికి తీసుకొచ్చే బాధ్యత నాదని మరొక్కసారి అందరికి హామీ ఇస్తున్నా. ఎక్కడా ఇలాంటిది ఉండదు. 70% మన దగ్గర గ్రీన్ కవర్కి వెళ్తాం. ఇప్పుడు 50% వచ్చింది. తిరుపతి 89.9% తిరుమల పైన గ్రీన్ కవర్ ఉంది, పచ్చదనం ఉంది. ఇక్కడ 50 నుంచి 70-75కి వెళ్ళిపోతాం. రెండోది అందరి నీవా నీళ్లు తీసుకొచ్చాం. దీనివల్ల రాబోయే రోజుల్లో జలధారకు వెళ్తున్నాం. భూమిని జలాశయంగా చేసి 3 మీటర్స్ 6 మీటర్స్ అంటే వర్షాకాలం తర్వాత 3 మీటర్లో ఉంటుంది. మళ్ళీ ఎండాకాలం అవుతానే 6 మీటర్లో ఉంటుంది. 3 మీటర్లు వాడతాం. ఆ 3 మీటర్లు కూడా మీ పంప్ సెట్ కాడనే సోలార్ పెడతాం. మీరు ఒక్క పైసా ఖర్చు లేదు. నేనే మీకు సోలార్ పెట్టిస్తా, ఫ్రీగా పెట్టిస్తా. దర్జాగా మీరు ముందుకు వస్తే మొత్తం పెట్టేస్తాం. ఆ తర్వాత మీరు ఆలోచిస్తే మీ ఇంటి పైన కూడా మొన్న 8,000 సోలారు ప్యానల్స్ పెట్టించాం కుటుంబాలకి, ఎస్సీలకి, ఎస్టీలకి. ఓసీలకి, బీసీలకి 49,000 ఇప్పుడు శాంక్షన్ చేశాను. అంటే మనం ఉత్పత్తి చేసే కరెంటు సోలార్ కరెంటు, ఎక్కడా పొల్యూషన్ లేదు. మీరు తినే తిండి ప్రకృతి సేద్యం, నీళ్లన్నీ భూగర్భ జలాలు పెంచుతాం. 20 ఇప్పుడే చెప్పాడు మిత్రుడు, ఒకప్పుడు 1400 అడుగులు అక్కడి నుంచి పాతాళ గంగను పైకి తీసుకొచ్చేవాళ్ళం. దానివల్ల వచ్చే నీళ్లు కూడా కంటామినేషన్ అయిపోయి ఫ్లోరైడ్ వచ్చేది. ఆ నీళ్లు తాగితే భగవంతుడు మనకందరికీ అన్ని సక్రమంగా ఇస్తే వికలాంగులుగా తయారయ్యే పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు దీంతో ఇంకో పక్క మార్పు వస్తుంది. రెండోది ఇండస్ట్రీస్ వస్తాయి. వ్యవసాయాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, వ్యవసాయంలో మీరు చూస్తే ఆధునికమైన పద్ధతులు. కొంతమందికి ప్రకృతి సేద్యం అనగానే ఇది డ్రిప్లో పెట్టలేం, డ్రోన్ వాడలేం అనే ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు డ్రోన్ వాడుతున్నారు, ఇప్పుడే మిత్రుడు చెప్పాడు. ఇంకొక పక్కన డ్రిప్లో పెడుతున్నారు. అంటే చాలా వినూత్నమైన ఆలోచనతో వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో యూరియా మొత్తం బంద్ చేసి ప్రకృతి సేద్యానికి కావాల్సిన మొత్తం ఇక్కడ ప్రోత్సహిస్తాం. వేప పిండి దగ్గర నుంచి ఏమేం కావాలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ మనం పెడితే ఆటోమేటిక్గా ఒక ఊపు వస్తుంది. అందుకే నేను మీకు అందరినీ కోరుతున్నా, పౌల్ట్రీకి వెళ్దాం, డైరీకి వెళ్దాం. డైరీలో కూడా ప్రకృతి సేద్యంతో పండించిన గడ్డేద్దాం. ఇంకొక పక్కన పళ్ళన్నీ కూడా ఇచ్చేద్దాం. ఇవన్నీ సర్టిఫికేషన్ పెడదాం, ట్రేసబిలిటీ పెడతాం. పలాని పొలంలో పండింది, పలాని విధంగా పండింది, ఇది ప్రకృతి సేద్యం వల్ల వచ్చిందని చెప్తే ఆటోమేటిక్ టెస్ట్ చేసుకుంటూ టాలీ అవుతుంది. దీనికి మార్కెట్లో కూడా రాబోయే రోజు రేట్లు ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఎవ్వరు కూడా యూరియా పండించిన పంట తినడానికి సిద్ధంగా లేరు. అదే మరి వరి తినడానికి సిద్ధంగా లేరు. ఎవరు కూడా ప్రతి ఒక్కరు ప్రోటీనే తింటున్నారు. రెండోది ప్రకృతి సేద్యంలో వచ్చిన పంటనే తినే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఆడబిడ్డలు చెప్పారు ఆరోగ్య సూత్రాలు. ఇదే మరి ప్రపంచం అంతా ఆలోచిస్తున్నారు. ఇటీవల యూరోప్ చూసుంటారు మీరు. ఒకప్పుడు యూరోప్ అంటే ఎప్పుడు కూడా స్నో ఫాలింగ్, రోడ్లన్నీ కూడా స్నో క్లీన్ చేసేవాళ్ళు మెషిన్స్ పెట్టి. అలాంటి యూరోప్లో ఈసారి 46-50 డిగ్రీల టెంపరేచర్ పెరిగిపోయింది. కార్లు పోతా ఉంటే టైర్లు పగిలిపోతున్నాయి, ట్రాక్లు పోతా ఉంటే ట్రైన్లు నిలిచిపోతున్నాయి, మెల్ట్ అయిపోయి. అక్కడ ఉండేవాళ్ళకి అలవాటు లేదు. కొంతమంది పెట్టెలు మారి రాలిపోతున్నారు ఈ టెంపరేచర్ తట్టుకోలేక. ఇప్పుడు రోడ్డు మీద నీళ్లు కొడుతున్నారు. ఊర్లలో, టౌన్స్లో అంతా కూడా స్ప్రింక్లర్స్ పెట్టారు. అంటే వాతావరణంలో చల్లబరచాలని. అంటే ఇలాంటి పెను మార్పులు వచ్చేసాయి. అందుకే రాబోయే రోజుల్లో మీరు చూస్తే స్టీల్ కూడా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసే స్టీలే కొంటున్నారు. అందుకే మొట్టమొదటిసారిగా జిందాల్ స్టీల్ వస్తూ ఉంది.
ఆ జిందాల్ స్టీలు టోటల్గా గ్రీన్ ఎనర్జీతో తయారు చేసే స్టీలే వస్తుంది. విశాఖపట్నంలో ఆర్సీఆర్ మిత్తలు కూడా ఇదే స్టీల్ వస్తుంది, గ్రీన్ ఎనర్జీతో వస్తుంది. అంటే గ్రీన్ ఎనర్జీతో వస్తే వేడి తక్కువ ఉంటుంది, మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మార్పులు వచ్చేసాయి, పెను మార్పులు వస్తున్నాయి. దానికి మన కుప్పం నాంది పలకాలని నా ఉద్దేశం, రైతు ఆనందంగా ఉండాలని నా ఉద్దేశం. ఒక పక్క ఇండస్ట్రీ వస్తుంది, టూరిజం పెరుగుతుంది, పక్కురు సేద్యం చేద్దాం, వాణిజ్య పంటలకే వెళదాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఎయిర్ కండిషన్ పౌల్ట్రీ ఫామ్, ఇప్పుడే కంట్రోల్ టెంపరేచర్ ఒక క్రాపు, మిగిలిన ఒక క్రాప్ వచ్చి టమోటాకి వెళ్ళడం, ఎన్విరాన్మెంట్ కంట్రోల్ చేయడం, అది కూడా ఒకసారి మనం వర్కౌట్ చేసుకోవాలి. మదర్ డైరీ వచ్చింది, పండ్లు ఏవైతే రేట్లు బాగుంటావో పండిద్దాం, మార్కెట్ డ్రివన్ క్రాప్స్ పండిద్దాం. ఇంకొక పక్కన మీరు ఆలోచించుకోవాల్సింది డైరీ కూడా 5,12,000 లీటర్లు ఇప్పుడు ఉత్పత్తి చేస్తున్నాం. ఒకప్పుడు నన్నంతా 30 ఏళ్లకు మునుపు ఎగతాళి చేశారు, నేను ఆవులు పట్టిస్తానంటే. ఈయనేదో ఆవులు పట్టిస్తానంటున్నాడు, ఇది ఎక్కడ సాధ్యం అన్నారు. ఈరోజు ఒకే నియోజకవర్గంలో 10 లక్షల లీటర్లు పాల ఉత్పత్తి ధ్యేయంగా ఆలోచిస్తున్న తొందరలో సాధ్యం అవుతుంది. ఇప్పుడే ఎల్లప్ప గారు చెప్పారు, ఒకప్పుడు ఆవు దూడలు పేక దూడలు వచ్చేటి కాదు, ఇప్పుడు అన్నీ కూడా ఏదైతే ప్రిఫరెన్షియల్ సెక్స్ ఎంత సెమను ఉపయోగిస్తున్నాం, 80% 80 నుంచి 90% పేగుదూడలే పుడుతున్నాయి. కాబట్టి మీకు ఏమి ఇంకా బాధే లేదు. అవసరమైతే మన నియోజకవర్గంలో దూడల ఉత్పత్తి కేంద్రంగా తయారు చేసి రాష్ట్రానికి సరఫరా చేద్దాం అవసరమైతే. ఎందుకంటే ఇన్ని ఆవులు ఉండేది ఎక్కడా ఉండవు. ఈ ఆవులు కానీ కరెక్ట్గా పుడితే దాంట్లో కూడా ఆదాయం మనకు. అవి పెంచుదాం, నీళ్లున్నాయి, గడ్డి ఉంది, ఆవులున్నాయి, ఇంకా ఉత్పత్తి చేయాల్సింది మనం. అది చేయగలిగితే అందులో కూడా ఆదాయం వస్తుంది. ఇట్లా వినూత్నమైన ఆలోచనలు పెట్టుకొని మనం ముందుకు పోదాం. రోడ్లు బాగా వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు బెంగళూరు నుంచి ఒక రోడ్డు వచ్చింది, ఆ రోడ్ నేరుగా చెన్నైకి వెళ్ళిపోతుంది. పాత రోడ్డు ఒకటి ఉంది, కృష్ణగిరి రోడ్డు ఒకటి ఉంది. ఇప్పుడు చిత్తూరు నుంచి కృష్ణగిరి రోడ్డు కూడా 2 లేన్ 4 లేన్ రోడ్డు వచ్చేస్తుంది. ఈ రోడ్లన్నీ వచ్చిన తర్వాత ఇంకా 1-2 రోడ్లు యాడ్ అవుతాయి. రేపు రాబోయే హై స్పీడ్ ట్రైన్ వస్తుంది. ఎక్కడి నుంచి అయితే బెంగళూరు నుంచి చెన్నైకి 75 నిమిషాల్లో 60 నిమిషాలు వెళ్ళిపోతుంది. బెంగళూరులో ఎక్కితే వీకోటకి ఒక 30 నిమిషాలు ఇక్కడికి వచ్చేస్తాం. అక్కడి నుంచి దిగేసి నేరుగా కుప్పం రోడ్డు ఎక్కితే ఒక 20 నిమిషాల్లో వస్తాం. అంటే బెంగళూరు నుంచి కుప్పానికి 30-40 నిమిషాలు వచ్చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ఎయిర్పోర్ట్ కూడా వస్తూ ఉంది. ఎయిర్పోర్ట్ వస్తే మీరు పండించిన పంటలు, ప్రకృతి సేద్యంతో పండించే కూరగాయలు అవసరమైతే ఇతర దేశాలకు ఎగుమతి చేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. లాజిస్టిక్స్ కూడా వర్కౌట్ చేస్తాం. ఒకటి కాదు, చాలా ఆలోచిస్తున్నాను. ఈరోజు ఒక మీనింగ్ఫుల్ మీటింగ్ ఇది, చాలా సంతోషం. రైతుల్లో ఇంత చైతన్యం ఉందంటే నేను నమ్మలేకపోతున్నా. ఇక్కడ సెరికల్చర్ పండిద్దాం, అదే మరి కూరగాయలు పండిద్దాం, పూలు బాగా వస్తాయి, ఆర్చర్డ్స్కి వెళ్దాం, ఇంకొక పక్క పళ్ళు పండిద్దాం, ఆవులు, పౌల్ట్రీ, కొన్ని ఇంకా కూడా షీప్ కూడా, మటన్ కూడా లాభసాటిగా ఉంటుంది. అది కూడా స్టాల్ ఫెడ్, ఇంటి దగ్గరనే పెట్టి గడ్డి తీసుకొచ్చి మనం గొర్రెలు మేపడం, లేకుండా మేకలు మేపడం, ఇది కూడా లాభసాటిగా ఉంటుంది. చెరువులన్నీ ఉన్నాయి, చెరువుల్లో చేపలు కూడా వేద్దాం. చేప పిల్లలు కూడా వేస్తే ప్రోటీన్ ఎక్కువ వస్తుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది. అది కూడా నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యానికే వెళ్దాం. ఇలాంటివన్నీ చేసి రైతులను ఆదుకోవడం, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు రావడానికి ప్రపంచంలో ఉండే బెస్ట్ ఇండస్ట్రీస్ అన్ని కుప్పానికి వస్తాయి. ఇప్పుడు ఒక 30 వచ్చాయి, 10,000 కోట్లు పెట్టుబడి వచ్చింది, 40,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడే మిత్రులు చెప్పారు, పొగురుపల్లిలో ఒకే రోజు రాత్రింబగళ్ళు పనులు జరుగుతున్నాయంటే అది ఈ ప్రభుత్వం మీద ఉండే విశ్వాసం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇవన్నీ ఒక ఎత్తైతే
ఎక్కువ స్కూళ్ళు కాలేజీలు రావడం, ఎక్కువ హోటల్స్ రావడం, ఈ యొక్క చెరువులు లేకపోతే మన రివర్ ఉంది, పాలార్ రివర్ బేస్ చేసుకొని మంచి బ్యూటిఫుల్ రిసార్ట్స్ వస్తే ఇక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్ లేకుంటే కాన్ఫరెన్సెస్ పెట్టడం, అదే మరి లీజర్ టూరిజాన్ని ప్రమోట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను చాలా మీకు కావాల్సిన మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈరోజు నేను చెప్పేటివన్నీ కూడా మీకు కలగా కనపడస్తాయి. అదేదో చెప్పేస్తున్నారు అవుతాయా అని, మీ కళ్ళ ముందర మీరే చూశారు. అందరి నీవా నీళ్లు వస్తాయని ఎవ్వరూ ఊహించలేదు. శ్రీశైలం మల్లన్న నుంచి కంగుంది వరకు నీళ్లు తీసుకొచ్చి కలిపామంటే రేపు రాబోయే రోజుల్లో శ్రీశైలం మల్లన్న నుంచి తిరుపతి వెంకన్నను కూడా కలుపుతున్నాం. అంటే కళ్యాణ్ డ్యామ్ కూడా నీళ్లు తీసుకెళ్ళిపోతున్నాం. ఇలాంటివన్నీ కూడా అయితే ఆ నీళ్ళన్నీ కూడా నేను ఒకటే ఆలోచిస్తున్నా, కాస్ట్ ఎక్కువ, డబ్బులు ఎక్కువ. మన ఊరిలో పడిన వర్షాన్ని భూగర్భ జలాలుగా మార్చుకోకుండా సముద్రానికి పంపించి ఎక్కడి నుంచో నీళ్లు తీసుకొస్తే అది సస్టైనబుల్ మోడల్ కాదు. కరువు రాకుండా ఉండాలంటే ఇది కూడా అవసరం. నేను మొన్నే కర్ణాటకలో ఒక మీటింగ్ జరిగింది. తుంగభద్ర డ్యామ్కి గేట్స్ పెట్టే కార్యక్రమం తెలంగాణ సీఎం, నేను, కర్ణాటక సీఎం, సెంట్రల్ మినిస్టర్ అందరం కలిసాం. నేను ఒకటి ప్రపోజల్ పెట్టాను, గోదావరి కావేరి కలపాలని. గోదావరి కావేరి కలిపితే ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి, పెన్నా, కృష్ణ, అదే మరి ఇంకొక పక్కన వంశధార 4 నదులు కలుస్తాయి. ఈ 4 నదులు పోయి కిందన కావేరి కలుస్తుంది. కావేరి వల్ల ఇంకొక పక్కన మీరు ఆలోచిస్తే మహానది నుంచి కూడా నీళ్ళు వస్తే మహానది కూడా కలుస్తుంది. ఇది అయిన తర్వాత గంగా కావేరి వయా మహానది ద్వారా కల్పిస్తే దేశంలో క్వాడ్రిలేటరల్ రోడ్డు ఎట్టయితే వచ్చిందో ప్రపంచం మొత్తం భారతదేశం అంతా ఒక రోడ్డు, అలాంటిది దేశం మొత్తం గంగా కావేరి ఈ దేశానికి ఒక శ్రీరామ రక్ష. అప్పటి నుంచి ఇంకా రాష్ట్రంలో దేశంలో కరువు అనే మాట ఉండదు. రైతాంగానికి దానికంటే మించిన రోజులు ఉండవని చెప్పి తెలియజేసుకుంటూ ఏదైనా మళ్ళా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మన నియోజకవర్గంలో మీరందరూ ఒప్పుకుంటే మనందరం ప్రకృతి సేద్యానికి వెళ్ళిపోయి మన నియోజకవర్గం వరకు ఎక్కడ యూరియా ఇవి లేకుండా కెమికల్ ఫెర్టిలైజర్స్ లేకుండా నిర్ణయం చేద్దాం. దానికి కూడా మీరు రైతాంగం మొత్తం ఒక ఫేజ్ల మారిగా పోదాం. 3-4 ఏళ్ళు పెట్టుకుందాం. 4 ఏళ్ల తర్వాత మన నియోజకవర్గంలో కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా మొత్తం పంట పండించి ప్రపంచానికే ఒక నమూనాగా అందజేద్దాం. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను కూడా సిద్ధమే. గట్టిగా చాపట్లు కూడా చెప్పండి, మేము చేయగలుగుతామని ఒక సంకల్పం. ఎస్, దేశంలో ఎవరు చేయలే. 14-15లో నేనే ప్రకృతి సేద్యానికి ఊతం ఇచ్చాను. ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు. మొన్న స్విట్జర్లాండ్లో ఏదైతే వాళ్ళు ప్లానెట్ ఫుడ్ ప్రైజ్ ఇచ్చారు, ప్రపంచంలో జరిగే అతిపెద్ద ఎక్స్పెరిమెంట్ ప్రకృతి సేద్యం ఆంధ్రప్రదేశ్. దీనికి $1.5 బిలియన్ మనకు ప్రైజ్గా ఇచ్చారు. అది మన కృషికి మనం చేసిన పనికి గుర్తింపు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఇప్పటి నుంచి మీలో ఒక కమిటీ కూడా వేస్తాం. ప్రకృతి సేద్యం వాళ్ళని చూసిన ఆడబిడ్డల్ని ప్యాషన్తో చెప్తున్నారు, వాళ్ళ అనుభవంతో చెప్తున్నారు. ఇప్పుడు ఛాలెంజ్ చెప్పాడు, నా ఇంట్లో ఎవరికి కూడా జ్వరం లేదు, దగ్గు లేదు, తలకాయ నొప్పి లేదు, హాస్పిటల్కి పోయే పని లేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారంటే అది భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తును అందించే రైతన్నలకి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు. ఈ ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంది. మీరు ఒకసారి చూస్తే 20,000 రూపాయలు అటు కేంద్రం ఇటు రాష్ట్రం అన్నదాత PM కిసాన్ కింద మీకు డబ్బులు ఇస్తున్నాం. 3 విడతల్లో ఇస్తున్నాం. రెండవది చిత్తూరు జిల్లాలో 2 సార్లు
పోయినసారి దగ్గర 200 కోట్ల రూపాయలు మ్యాంగో రైతులకి మనం సబ్సిడీ ఇచ్చాం, 4 రూపాయలు చొప్పున. ఈ సంవత్సరం మళ్ళా ఒక 200 కోట్ల రూపాయలు ఇస్తున్నాం. నాకే ఆశ్చర్యంగా ఉంది, ప్రపంచమంతా ఎట్లా మారారంటే ఒక పక్క యుద్ధం, దాని ఎఫెక్ట్ కూడా వచ్చింది. రెండోది కూడా మీరు చూస్తే వరి తినేవాళ్ళు తగ్గారు. ఇప్పుడు మ్యాంగో తోతాపూరి తినేవాళ్ళు కూడా తగ్గిపోయారు. ఓన్లీ టేబుల్ వెరైటీస్కే డిమాండ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. షుగర్ కేన్ ఒకప్పుడు పెద్ద డిమాండ్ ఉండేది, ఇప్పుడు షుగర్ తినడం మానేశారు. అంటే ఒక్కొక్క 10 ఏళ్లకు ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. అంటే ఆహారపు అలవాట్లు మారిపోయినప్పుడు మన ఆలోచన విధానం కూడా మారిపోవాలి. మారకపోతే మనం ఏం చేసినా బాధపడడం తప్ప ఇంకోటి ఉండదు. ఇవన్నీ కూడా చేయాల్సిన కోరుకుంటూ, నాకు కూడా చాలా మిమ్మల్ని చూసి నేను ఎప్పుడో ఒక మాట అంటూ ఉంటాను, అనునిత్యం నేను విద్యార్థిని, కొత్త విషయాలు నేర్చుకుంటా, పాత విషయాలు మర్చిపోతానని చెప్తాను. ఈరోజు మీతో మాట్లాడితే నాకు ఎక్కడ లేని హుషారు వచ్చింది, ఎక్కడ లేని శక్తి వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. అంటే నేను చేసే ప్రయోగం పట్ల నమ్మకం ఉంటే దూసుకెళ్తాం. అట్లా కాకుండా నేను చెప్తా ఉంటే మీరు డల్గా కూర్చొని ఏదో మాట్లాడుతున్నాడు మేము వింటాం, ఇది మాకేం సంబంధం లేదు అని ఆలోచిస్తే నేను నీళ్లు గారిపోతా. మళ్ళా ముందుకు పోవాలంటే హుషారు ఉండదు. అట్లా కాకుండా మీలో మార్పు వస్తూ ఉంటే నాలో ఉత్సాహం పెరుగుతుంది. అధికార యంత్రాంగాన్ని హుషారు చేస్తాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే విజయ్ కుమార్ని, ఆయన మొట్టమొదటిగా ఒక సెక్రటరీగా పనిచేశాడు నా దగ్గర. పనిచేసి పెండేకంటి వెంకట సుబ్బయ్య కొడుకు, ఆయన సెంట్రల్లో మినిస్టర్ పనిచేశాడు, నంద్యాల పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. ఆయన రిటైర్ అవుతాంటే రమ్మన్నాను, వచ్చాడు. ఏం చేస్తామని అడిగా. సార్ ఇన్నేళ్లు సర్వీస్ చేశాను, ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటానన్నాడు. నువ్వు రెస్ట్ తీసుకుంటా బాగానే ఉంది, నీకు పని లేకపోతే నీ బుర్ర చెడిపోతుంది, బాడీ కూడా చెడిపోతుంది, తొందరలో ముసలివాడు అయిపోతావు, ఎందుకు ఒక ఛాలెంజింగ్ జాబ్ చేయకూడదా అని అడిగాను. ఏంటి సార్ అన్నాడు. ప్రకృతి సేద్యానికి హెడ్గా ఉండు, నువ్వు చెయ్యి, నీకు కూడా మంచి పేరు వస్తే నీ ఆరోగ్యం బాగుపడుతుందన్న. సార్ ఇది ఎవరింటారు సార్ అన్నాడు. నేను నడిపిస్తా, నువ్వు నడవమన్నా. ఈరోజు ఆయనకి ఎంత ప్యాషన్తో ముందుకు పోతున్నా అంటే ఇక్కడ ఆడబిడ్డల కంటే ఎక్కువ హుషారుగా ఉన్నాడు. రిటైర్డ్ అయిన ఆఫీసర్ అంటే ఒక్కొక్కసారి దారి చూపిస్తే దూసుకెళ్తా ఉంటారు. ఆ విధంగా దూసుకెళ్లే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు కూడా ప్రతి ఒక్క మీటింగ్లో మాట్లాడుతున్నాడు ప్రకృతి సేద్యం గురించి. తొందరలో భారతదేశానికి, ఒకప్పుడు మీరు డాక్రా ఉమెన్ దేశానికి దశ దిశ నిర్దేశించారు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. రెండోది ప్రకృతి సేద్యం కూడా ప్రపంచానికి ఒక దశ దిశ నిర్దేశించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రైతులు చేయబోతున్నారు. ఇది నాకు గర్వకారణం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, నాకు ఇక్కడ కనపడేది ఏంటంటే మగవాళ్ళ కంటే మా ఆడవాళ్ళు రైతులుగా కండువా వేసుకొని మేము ప్రకృతి సేద్యం చేస్తామని చూపిస్తున్నారంటే నేను చాలా గర్వపడుతున్నా. ఇంకా అపజయమనే మాట లేదు. చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వదిలిపెట్టి ప్రకృతి సేద్యం చేసి డబ్బులు సంపాదిస్తున్నారు. 2 విధాలు ఆనందపడుతున్నారు. ఒకటి డబ్బులు వస్తున్నాయి, రెండోది సమాజానికి మంచి చేశామనే తృప్తి కూడా మిగులుతా ఉంది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగు తల్లి. ధన్యవాదములు సార్. రైతులతో ఆత్మీయ పలకరింపు. మన వ్యవసాయాన్ని ఆధునిక సాంకేతికతతో అనుసంధానం చేస్తూ సుస్థిర వ్యవసాయాన్ని భవిష్యత్తు తరాలకు అందించేలా రైతు సంక్షేమాన్ని ప్రభుత్వ ధ్యేయంగా మలచి మన గ్రామీణాభివృద్ధిని రాష్ట్ర ప్రగతికి బలమైనటువంటి పునాదిగా తీర్చిదిద్దుతూ మన కుప్పం నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ వ్యవసాయ నియోజకవర్గంగా మలిచినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారికి సాదర స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి స్టాల్ కి విజిట్ చేయబోతూ ఉన్నారు. వారికి స్వాగతం సుస్వాగతం.
జరుగుతుంది దేశంలోని సంవత్సరానికి దాదాపుగా సార్ మనకి ఇంత ఇన్కమ్ వస్తుంది. యూ వర్క్ ఇట్ అవుట్. ఎంతవరకు నా కెపాసిటీ ఉంది వర్కౌట్ చేయండి, లాజికల్గా తీసుకెళ్తాం. ఇది వర్కౌట్ చేయండి సార్. థ్యాంక్ యూ. ఆ ఇంటిని వైసీపీ వాళ్ళు దౌర్జన్యంగా అభినయ్ రెడ్డి మార్చారు సార్. అన్ని వర్కౌట్ చేస్తాం, అన్ని సార్ట్ అవుట్ చేస్తాం. భూమి ఆడ 2 ఎకరాలు సబ్ చేసి కట్టేసి ఆడ యామనూరు దగ్గర జెండా కట్టిన కదా ఇల్లా, అది నాదే ఇల్లా. వీళ్ళు ఇల్లు ఉంటే దాన్ని కట్టేసి సబ్ చెక్ చేసిన చెప్పండి. వర్కౌట్ చేద్దాం, అన్ని కూడా చేద్దాం. సార్ కింద వైర్ ఉంది సార్. వర్కౌట్ ఏంటమ్మా, ఏంటి చెప్పండి. సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్గా నిన్నే ఇక్కడ జాయింట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను సార్. ఇక్కడ చిత్తూరు జిల్లాలో జాయింట్ డైరెక్టర్ రావడమే తమరి యొక్క మీటింగ్ ఫస్ట్ టైము. మొట్టమొదటి ఎన్ని వేల ఎకరాలు ఉందమ్మా ఇప్పుడు చిత్తూరులో? ఇక్కడ మనకి 39,000 ఎకరాలు చిత్తూరు జిల్లా మొత్తం. అనంతపురం ఎంత ఉంది? అనంతపూర్లో కూడా 35 ఎకరాలు, 35,000 ఎకరాలు. మదనపల్లి కాకుండా మదనపల్లితో కలిపా? ఇది మదనపల్లి కాకుండా సార్. మదనపల్లి ఎంత ఉంది? మదనపల్లి ఒక 8,000 ఎకరాలు దాకా ఉంది సార్. అక్కడ 8, ఇక్కడ 39. ఇక్కడ ఈ 39,000 ఎకరాలు ఏ కాన్స్టిట్యూన్సీలు ఎక్కువ ఉంది? మనకి పలమనేరు, కుప్పం సార్. పలమనేరు ఎంత ఉంది, కుప్పం ఎంత ఉంది? పలమనేరులో ఒక 20,000 ఎకరాలు ఉంటుంది సార్. ఇక్కడ ఒక 25,000 ఉంటుంది. కొద్దిగా చిత్తూరు ఉంది సార్. చిత్తూరులో ఎంత ఉంది? చిత్తూరులో తక్కువ ఉంది సార్, 7,000-8,000 ఎకరాలు. ఈ రెండు అవుట్ మేక్ ఇట్ పలమనేరు అండ్ కుప్పం సెరికల్చర్ హబ్గా. క్లైమేట్ ఈజ్ వెరీ పాజిటివ్. ఇప్పుడు వాళ్ళు చెప్పిన దాని అనుభవం మీద మనం కానీ యూనిక్ ఎక్స్పెరిమెంట్ నేచురల్ ఫార్మింగ్కి వెళ్ళిపోతే ప్రపంచానికే ఒక మోడల్గా తయారవుతుంది సెరికల్చర్. సార్ తమకు పర్మిషన్ ఇస్తూ ఉంది సార్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం జైకా ప్రాజెక్టు జపాన్ వాళ్ళతో ఫస్ట్ టైం కుప్పంలో నేను ఇంప్లిమెంట్ చేశాను సార్. నేనే చేశాను. 2001 నుంచి 2012 వరకు మనకి జైకా సైంటిస్టులతో చేసినప్పుడు మొట్టమొదటిగా కుప్పంలో 10 మందితోనే మనం స్టార్ట్ చేసి ఈ రోజున 199 మంది ఈ తెల్లగుళ్ళు పండించడంలో మన రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం అయినటువంటి తెలంగాణ మొత్తం కూడా రైతులందరూ ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఉంది. పాతదైనటువంటి ఎల్లో కప్పు అనేటువంటి వెళ్ళిపోయింది సార్.
తమరు చెప్పినట్లుగా ప్రకృతి వ్యవసాయం నువ్వు చేయగలరా? ఏం చేయగలుగుతావు నాకు వర్కౌట్ చేసి ప్రకృతి వ్యవసాయం సార్ మనకు అది పక్కనే చేసి, ఉంటే భూమి ఉన్నంత కాలం పట్టు పరిశ్రమ ఉంటుంది. అదే నువ్వు రెండో చేసి ప్రకృతి వ్యవసాయం ఏం చేయాలి మోడర్నైజేషన్ వర్కౌట్ చేసి ఒక నోటి నాకు నేను చేపిస్తాను. ఓకే మళ్ళీ నీ పేరేంటమ్మా? వాణి. వాణి. థ్యాంక్ యూ వాణి. థ్యాంక్ యూ సార్. అనిమల్ EMDS కాన్సెప్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. సో దీంట్లో ఏమంటే యాక్చువల్గా ఈక్వి పోర్షన్ ఏదైతే ఇప్పుడు ఇక్కడ సెక్స్ సార్టెడ్ సెమన్ 100% ఆల్ ఎనిమల్స్ చేశారు ఇక్కడ. 38,000 చేసినాం సార్ ఇక్కడ లాస్ట్ టైం. టోటల్ టార్గెట్ 50,000 సార్. కాదు నేను అడిగేదంటే ఎన్ని ఎనిమల్స్ ఉన్నాయి? 38,000 ఎనిమల్స్ 38. మనకి 82,000 ఎనిమల్స్ ఉన్నాయి సార్. బట్ ఎలిజిబుల్ ఎనిమల్స్ చేసినాం సార్. అంటే మాకు 82,000 అంటే దాంట్లో 60% బ్రీడబుల్ ఎనిమల్ ఉంటాయి సార్. ఇంకో 60% మిల్చ్ ఎనిమల్స్ ఉంటాయి సార్. సో 60% మాకు 60,000 ఉండింది సార్. బట్ చేసింది మాత్రము మనము 38,000 చేసినాం. వై కాంట్ యు గో ఎలిజిబుల్ ఎనిమల్స్ అన్నిటికి వెళ్ళాం అనుకో సార్. వెళ్తాం సార్. మిల్కే కాకుండా బ్రీడింగ్ సెంటర్గా చేద్దాం సార్. వాటర్ ఉంది, ఒక బ్రీడింగ్ సెంటర్గా చేస్తే ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మల్టిప్లైర్ ఎఫెక్ట్లు వచ్చేస్తాయి. అప్పుడు మొత్తం ఇక్కడ బ్రీడ్ చేసి వేరే వాళ్ళు కూడా అమ్మదాం. అది కూడా వర్కౌట్ చేయండి మీరు. అప్పుడు లాభసాటిగా తయారవుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 15,000 కాల్స్ 5,700 ఆల్రెడీ రిసీవ్డ్ సార్. మాకు ఇంకో 9,600 హెల్ప్ వెరీ వెల్ సార్. అండ్ చాలా రైతుల నుంచి పబ్లిక్ చాలా డిమాండ్. ఏది అదే గోకుల్ షెడ్ అది మోడల్స్ తయారు చేయమన్నా అవన్నీ తయారు చేయండి, మొత్తం ఇస్తాం. విజీ రామ్జీలో కూడా సార్ చేయొచ్చు అన్ని మొత్తం ఎక్కువ చేయాలి. ఒక పద్ధతి పెట్టుకుని ఒక 3-4 ఏళ్ళు స్టాచ్యురేషన్. కుప్పంలో ఒక డైరీకి ఎక్కువ పెట్టండి, నేను కూడా మాట్లాడి ఇస్తాను. 4 cows 6 cows సార్. రైనీ సీజన్ సార్ 4, 6, 10 కూడా పెట్టండి. ప్రొడక్టివిటీ ఇన్ ద సమ్మర్ సీజన్ సార్. యాక్చువల్గా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ అయింది సార్ బికాస్ ఆఫ్ ప్రాపర్ షెడ్యూల్స్. దాన్ని బట్టి పైన కూడా వాటర్ కూడా స్ప్రే చేసే పరిస్థితి, ఇంక్లూడింగ్ స్ప్రింక్లర్. పైన స్ప్రింక్లర్ 0.6 సార్. హూఎవర్ హెస్ కెప్ట్ షెడ్ సార్ వాళ్ళు 13 నుంచి 13.6లో వచ్చేసారు సార్ పర్ డే మిల్క్ ప్రొడక్టివిటీ సార్ లాస్ట్ 1 yearలో. నో నాట్ ఓన్లీ దాట్, వాట్ యూ హ్యావ్ టు డూ సమ్మర్లో స్ప్రింక్లర్ కూడా పైన పెట్టేస్తే ఆటోమేటిక్ కూలింగ్ కూడా అవుతూ ఉంటుంది. ఇంకా మీకు అనదర్ 10% ప్రొడక్టివిటీ పెరుగుతుంది ఆటోమేటిక్గా. దాన్ని కూడా వర్కౌట్ చేయండి. ఐఎమ్ వెరీ హ్యాపీ. గుడ్. ఏంటమ్మా ఇదమ్మా? మనకి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్రూప్స్ కూడా ఎక్స్ట్రా చేశాం సార్. ఈ గ్రూప్స్కి అడిషనల్గా ఇప్పుడు మనం 7.56 lakhs వరకు క్రోర్స్ వరకు మనం లోన్స్ ఇచ్చాం సార్. ఇది కాకుండా ప్రతి ఎఫ్ఈఓ కూడా మనకి ఇయర్ 35 lakhs అడిషనల్ అమౌంట్ కూడా వచ్చింది సార్. అది కాకుండా ఏంటంటే మన మామూలుగా వచ్చే అమౌంట్స్తో పాటు మనకి బయట రేట్ కన్నా మన రైతులకి తక్కువ రేట్తో ఇవ్వాలని టార్పాలిన్స్ కానీ స్ప్రేయర్స్ కానీ చాప్ కట్టర్స్ కాల్షియం ఇట్లా ఇస్తాం సార్. ఈసారి అడిషనల్గా మీ దీంతో ఎన్ఆర్ఎల్ఎంలో 15 lakhs పర్ ఎఫ్ఈఓకి ట్రాక్టర్ టాలీ ఈ ఇంప్లిమెంట్స్ అంతా వచ్చాయి సార్. ఇప్పుడు మీరు సర్ఫ్ అంతా మీరే చూస్తున్నారమ్మా? ఇప్పుడు సర్ఫ్ చూసినప్పుడు ఇక్కడ డైరీ వాళ్ళు కూడా రమ్మని రెంట్కి ఎంత చేస్తున్నాము ఇక్కడ? మినీ డైరీస్ మనం ఈసారి 10,000 పెట్టుకున్నాం సార్. నువ్వు ఆ డైరీ పెట్టాం కదా, మన డైరీ ఒక యాంగిల్ పెట్టండి. నేనేమంటాను డాక్రా సంఘాలను పెట్టి మొత్తం గ్రాస్ అంతా వాళ్లే కల్టివేట్ చేసి ఎంత పెట్టామా సాగు పశు గ్రాస్ సాగు క్షేత్రం ఎన్ని పెట్టాము సార్? ఇప్పటికి 1000 acres అనుకున్నాం సార్. ఇంకా పెంచాలి మన కాన్స్టిట్యున్సీ కాదు, ఎంత కావాల్సి వస్తుంది మొత్తం ఇక్కడ డిమాండ్ సప్లై చేసి రెండు కూడా మీరు మ్యాక్సిమం ఇది గోకుల్ షెడ్లు ఇవి రెండు పోతే డైరీకి పోతాం వచ్చేస్తుంది. మూడోది సెక్స్ సార్ట్ సార్. ఇక్కడ 400 acres నీపేర్ గ్రాస్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశాం సార్. నీపేర్ గ్రాస్ వాళ్ళ టెంటే సార్. ప్రొడక్టివిటీ విల్ గో టు 14.5 as per స్టడీస్ సార్. 400 acres చేస్తున్నాం సార్. బట్ నేనేమంటానంటే అక్కడ కూడా నువ్వు మార్చాలా. నేఫెడ్ గ్రాసే కాకుండా ఈ 20-30 విత్తనాలు వేసి అది కట్ చేస్తే అది మోర్ యూటిలిటీ ఉంటుంది, వాల్యూ క్వాలిటీ వస్తుంది, మిల్క్ ఇది పెరుగుతుంది. అలాంటి ఎక్స్పెరిమెంట్ జరగాలి ఇక్కడ. కొంచెం హోంవర్క్ చేయండి. దీంతో సబ్మిషన్ మీరు చెప్పిన తర్వాత ఎక్స్ట్రా ఇవన్నీ సుమారు 350 గ్రూపులు మనమే క్రియేట్ చేసి వాళ్ళకి మీటింగ్ పెట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి గడియాడి లింక్ చేసి వాళ్ళకు ఫైనాన్స్ లోన్ ఇచ్చినాము. ఇప్పుడు హైరింగ్ ఎన్ని సంఘాలు ఉన్నాయి? మొత్తం 677 ఉన్నాయినా. ముందు ఉంది 469. ఇవన్నీ కూడా అకౌంట్ ఓపెన్ కాకుండా ఇంకా 200 ఉందినా. ఇప్పుడు
ఎన్ని వేల ఎకరాలు వచ్చింది? 9,000 ఎకరాలు, 9,000 మంది రైతులు. 8,000. హౌ మెనీ ఏకర్స్? వీళ్ళు పండించేదేనా సుమారు 12,000 చిల్లర. 12,000. మీరు ఆ హోంవర్క్ చేసి మీరు వీలైతే మొత్తంగానే మార్చగలిగితే ఆ సంఘమే మీ కంపెనీకి కూడా సరఫరా చేస్తారు, మార్కెటింగ్ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. FPO ఆ హోంవర్క్ చేయండి మమ్మీ, అది వస్తే ఈజీ. మామూలుగా మన సెర్ప్లో ముందు వెలుగు పెట్టి సెర్ప్ పెట్టి లేడీస్ చేసినారు కదా, ఆ మోటివ్లో చేయగలిగితే మనం రైతులందరూ 100% మనకి వెలుగు ఎట్లయితే మనం మీ పేరు చెప్తారో FPO విషయంలో కూడా మనం కొద్దిగా మీరు FPO కూడా ఆ రూల్ ప్రకారం పెట్టించు కదా. మీరు పేరు FPO, సెర్ఫ్ అయితే పెట్టాము డాక్రా ఉమెన్ని, అదే మరి ఫార్మర్స్ అందరు కలిసి ఆ రూల్సే పెడదాం. స్టాఫ్ లేదు, మామూలు సంఘమిత్రాలే ఆ పని చూస్తారు, ఇది చూస్తారు. దాని కొద్దిగా మీరు వర్కౌట్ అంటే FPOల్ని వీళ్ళకి కాకుండా వీళ్ళకే ఇచ్చేయాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. వాళ్ళని సపరేట్గా సెర్ఫ్లో ఇదే మరిగా వాళ్ళు చేసేమంటే సరిపోతుంది. విల్ వర్క్ ఇట్ అవుట్. చాలా బ్రహ్మాండంగా విల్ వర్క్ ఇట్ అవుట్. ఇవన్నీ మామూలుగా మార్కెట్ నుంచి మార్కెటింగ్ ఇవన్నీ ప్లాన్ చేసిన హార్వెస్టింగ్ ఫార్మర్ ఇది ఓపెన్ చేస్తున్నాయి. ఇప్పుడు నువ్వు కొంచెం కోఆర్డినేట్ చేసుకొని అన్ని పంప్ సెట్స్ దగ్గర సోలార్ పెట్టించేసేయండి. గవర్నమెంట్ పెట్టేస్తాం, మీరు మొత్తం పెట్టి ఇవన్నీ కూడా రెడీ చేసి గుడ్. దానికి లింక్ ఉంటుంది వాళ్ళ దగ్గర. డాక్రా సంఘాలు మీకు ఎక్కువ మంది, ఇప్పుడు 5 లక్షలు పెట్టాము, మొన్న కూడా 1,40,000 చేశారు, ఇంకొక 5 lakhs పెట్టాం. ఇవన్నీ కూడా ఆ యాక్టివిటీస్ వాళ్ళకు కూడా. ఓకే, నేచురల్ ఫార్మింగ్ చూస్తున్నాము సార్. ఫస్ట్ 56 మెంబర్స్ క్యాడర్స్ ఉన్నారు సార్. ఇప్పుడు 4 బ్యాచెస్గా ట్రైనింగ్ ఇచ్చి 130 మెంబర్స్ క్యాడర్స్ పెంచుకున్నాం సార్. తర్వాత ఈ సీజన్లో PMDS కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్. 8 PRC సెంటర్స్ ఉన్నారు సార్, బయో రిసోర్స్ ఇన్పుట్ సెంటర్స్. ఆ కిట్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం సార్. 23,000 ఫార్మర్స్ గాను 7,888 ఫార్మర్స్ డిస్ట్రిబ్యూట్ చేశాం సార్. 7,965 ఏకర్స్లో సోయింగ్స్ అయింది సార్. 23,969 ఫార్మర్స్ C1 ఫార్మర్స్గా గుర్తించడం జరిగింది సార్. PMDS అలాగే సోయింగ్స్ కాకుండా పెల్టేజ్ చేసి వేసుకుంటే సార్, దీనిలో 3 కోటింగ్స్ ఉంటుంది సార్. క్లే పౌడరు, ఘనజీవామృతము, యాష్ సార్. ఆ 3 కోటింగ్ చేసి విత్తన గుళికల్లాగా చేసి వేసుకున్నప్పుడు వర్షం కొద్దిగా లేట్ అయినా కూడా అవి ఉంటుంది సార్. చీమలు అవి తినకుండా ఉంటాయి సార్. పెస్ట్ డిసీజెస్ ఏమి రాకుండా ఉంటాయి సార్. విగరస్ గ్రోత్ ఉంటుంది సార్, ఘనజీవామృతం చుట్టూ ఉంటుంది కాబట్టి. పెల్టైజేషన్ ఇరిగేషన్ ఉన్న మామూలుగా రెయిన్ ఫెడ్ కండిషన్స్లో చేస్తాం సార్, ప్రమోట్ చేస్తాము. కానీ ఇరిగేషన్ సోర్సెస్లో కూడా ఇది ప్రమోట్ చేస్తే ఎక్కువ విగరస్ గ్రోత్ ఉంటుందని చెప్పి ఇది గౌరవ యువి సార్ క్యాంపెయిన్స్ కూడా కండక్ట్ చేయమని చెప్పారు సార్. చేస్తున్నాం సార్. లేదు సార్, PMDS వేసిన సార్ ఫాడర్కి ఎక్కువ యూజ్ చేసుకుంటున్నాం సార్. ఎల్నినో కండిషన్స్ దృష్ట్యా ఫాడర్ భవిష్యత్తులో కొద్దిగా వాటర్ ఇది ఉంటుంది, వర్షములు సరిగా పడవు కాబట్టి ఫాడర్ కొరత రాకుండా ఉండడానికి గాను PMDS పెల్టైజేషన్ క్యాంపెయిన్స్ విరివిగా చేసి ప్రతి మనం ఎంత చేయగలిగాం? కుప్పంలో 8,000 ఎకరాలకు వెళ్ళారు సార్. PMDS సార్ పార్షియల్ వచ్చేసి 23,000 ఉన్నారు సార్. PMDS కిట్స్ 7,888, పెల్టైజేషన్ 682 ఏకర్స్ చేశాం సార్. ఇంకా క్యాంపెయిన్స్ కొనసాగించాం. నేను అడిగేది ఇప్పుడు మొత్తం కలిసి ఎన్ని ఎకరాలు కుప్పంలో టోటల్గా ప్రకృతి సేద్యం ఉంది, నేచురల్ ఫార్మింగ్ సార్? ప్రకృతి పార్షియల్ వచ్చి పార్షియల్ ఫార్మర్స్ ఇది సార్ 28,000 ఎకరాలు పార్షియల్. ఫుల్లీ వచ్చి పూర్తిగా వచ్చే 769 ఫార్మర్స్ ఉన్నారు సార్. 749 ఫార్మర్స్, 708 ఏకర్స్. STS హోల్ కలిపి సార్. డీటెయిల్స్ ఉన్నాయి సార్. 15,000 నుంచి స్టార్ట్ అయ్యారు సార్ లాస్ట్ ఇయర్. 20,000 వరకు వాళ్ళు వచ్చేసారు సార్. ఇది వాళ్ళకి టార్గెట్ సార్ 28,000. ఇంకా 8,000 ఎకరాలు ఇంకా అచీవ్ చేయాలి సార్. అదే చేశారు, కానీ పూర్తిగా వచ్చేసి హోల్ వచ్చేసి అదే సార్. టోటల్ 749 ఫార్మర్స్, 708 ఏకర్స్. తక్కువ ఉన్నారు సార్. అదే దట్ ఈస్ వేర్ ఐ వాంటెడ్ టు గో. అవును సార్.
అది partially sir, for them the definition is that sir, even if somebody is doing even 1 cent of 1 acre sir, they will count them as a natural farmer sir. అట్టే కాదు ఏంటంటే అక్కడి నుంచి ఈ స్టేజ్కి రీచ్ కావాలి. అదే సార్. S2S, S2, SWS హోల్. ఇది వస్తే దిస్ ఇస్ ది ఫైనల్ స్టేజ్. 183 ఫార్మర్సే ఉన్నారు ఇక్కడ. 171 ఎకరాలే ఉంది. ఈ ఇయర్లో అదే మీరు ఇయర్ కదా మొత్తం క్యూములేటివ్ కదా. లేదు సార్, ఇయర్లీ ఇచ్చాం సార్. ఇప్పుడు క్యూములేటివ్ ఎంత? కుములేటివ్ ఈ ఇయర్ సార్ 749 ఫార్మర్స్, 708 ఏకర్స్ సార్ ఈ ఇయర్లో సార్. ఈ ఇయర్ ఈ ఇయర్ సార్ తగ్గారు సార్. తగ్గారు. అప్పుడు ఒకసారి వేస్తారే మళ్ళీ తగ్గిస్తారు. అదే సార్, బీ క్లియర్. మంత్లీ యాక్టివిటీస్ చేస్తూ ఉంటేనే వాళ్ళు స్టేజ్ లో ఉంటారు అదే సార్. చెప్పేది. లేదంటే C1 వాడికి వదిలేస్తా ఉంటారు మళ్ళీ వెనక్కి పోతా ఉంటారు. అవును సార్. దాన్ని మీరు వర్కౌట్ చేయాలి. ఆర్ఎస్కే ఇన్ఛార్జెస్ కూడా ఇచ్చాం సార్, ట్రైనింగ్ ఇచ్చాం సార్. బాగా యాక్టివేట్ చేయాలి దీన్ని. చేస్తాం సార్. ఫుడ్ బాస్కెట్ కూడా వాళ్ళు అక్కడ ఉత్సాహంగా చెప్పారు, ఇక్కడ చూస్తే తక్కువ ఉన్నారు. అదే సార్. కొంచెం వర్కౌట్ చేయండి. అన్నదాత సుఖీ కాన్స్టిట్యూన్సీలో టోటల్ ఇచ్చాం సార్. ఇప్పటికి జిల్లాలో అయితే 610 కోట్ల వరకు ఇచ్చాం సార్. తర్వాత ఇక్కడ మనకి సీడ్ డిస్ట్రిబ్యూషన్ గవర్నమెంట్ అయ్యి చేస్తున్నాం సార్. గ్రీన్ వెన్యూ సీడ్ కూడా ఇచ్చాం సార్. ఇంకా మనకి ఈ సంవత్సరం సార్ ఇక్కడ వచ్చేటప్పటికి మన గ్రౌండ్నట్ ఏరియా బాగా జిల్లాలో తగ్గిపోతుంది సార్. ఆ ఏరియాకి ఏమైనా ఆల్టర్నేటివ్ క్రాప్ ఏమైనా చూద్దామంటే సోయాబీన్ ఒకటి బాగుందని అనిపించింది సార్. మనకి ఇక్కడ బుదురుపల్లిలో ఇండస్ట్రీ కూడా SVF సోయా అని చెప్పేసి వచ్చింది సార్. దాన్ని ప్రమోట్ చేయండి. టైప్ చేసి వాళ్ళకి బైబ్యాక్ అగ్రిమెంట్స్ కూడా ఫార్మర్స్. అది ఒకటి మెయిజ్ ఒకటి కూడా మీకు కొంచెం రాబోయే రోజుల్లో మెయిజ్ కూడా డిమాండ్ ఉంటుంది. బికాస్ ఎథనాల్కి పోతున్నాం, ప్రొడక్టివిటీ కూడా ఎక్కువ వస్తుంది. అది కూడా 30 ఇండస్ట్రీస్ సార్. దిస్ 8 ఇండస్ట్రీస్ ఆల్రెడీ వర్క్ జరుగుతున్నాయి సార్. 1 ఇనాగ్రేట్ చేసాం. 7లో సార్ 1 is SVF సోయా where they have started tying. అలాగే సీడ్ మనకి బైబ్యాక్ కూడా started. ఇస్తున్నాం సార్. రెడ్ గ్రామ్ కూడా కొంటానన్నారు సార్ వాళ్ళు. మనం NFSL కింద రెడ్ గ్రామ్ సీడ్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం సార్ ఫార్మర్స్. సుమారుగా 2500 ఎకరాల్లో ఈసారి మనం జిల్లా వ్యాప్తంగా కూడా చేస్తున్నాం సార్. డ్రోన్స్ బాగానే వాడుతున్నారా? డ్రోన్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం సార్. మొత్తం క్రాప్కి ఎంత కావాలంటే యూరియా తీసుకుంటారా యాప్లో? సార్ ఫార్మర్స్ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వచ్చి చాలా దగ్గర నేను వెళ్ళిన దగ్గర కూడా సార్ వాళ్ళు చూసుకొని నా అకౌంట్లో ఇంత ఉందని చెప్పి చూసుకొని ఎంత అవసరమైతే అంత తీసుకుని వెళ్తున్నారు సార్. ఓకే, దట్స్ ఎ గుడ్ థింగ్. గుడ్. నమస్కారం సార్, నేను డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ ఆఫీసర్. ఎన్ని వేల ఎకరాలు ఉంది ఇప్పుడు సార్? ఇప్పుడు మనకి ఈ జిల్లాలో సార్ 90,000 హెక్టార్లో హార్టికల్చర్ ఏరియా ఉంది సార్. మోస్ట్లీ ఫ్రూట్స్, వెజిటబుల్, ఫ్లవర్స్. మనకి 11,44,000 ప్రొడక్షన్ వచ్చింది సార్ మనకి. ఈ సంవత్సరం మనము 15% గ్రోత్ రేట్ తోటి 96,000 ఆఫ్ హెక్టార్స్ పెంచాలని అనుకుంటున్నాం సార్. సో దీని విధంగా జీవీఏ లాస్ట్ ఇయర్ 7,900 వస్తే సార్ ఈసారి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 9,099 వరకు జీవీఏ పెంచుకుందని చూస్తున్నాం సార్. అదే కుప్పం కాన్స్టిట్యున్సీ వరకు తీసుకుంటే సార్ మనకి లాస్ట్ ఇయర్ 2025-26లో సార్ మనము 42 crores ఖర్చు పెట్టాం సార్. మనము 7,956 మంది రైతులకి మనము ఈ కాన్స్టిట్యున్సీ వరకు ఇచ్చాం సార్. 2016-17లో అలాగే పెట్టుకున్నాం సార్. అదేవిధంగా సార్ ఇక్కడ ఏరియా పర్టికులర్ చూస్తే ఈ కాన్స్టిట్యున్సీలో ఫ్రూట్స్ మనకి 3,602 హెక్టార్స్ ఉంది సార్. ఇంత ప్రొడక్షన్ వస్తుంది సార్. 80,000. వెజిటబుల్స్ తమరు అన్నట్లుగా బాగా వస్తుంది సార్. 3,200 ఇది కూడా వస్తుంది సార్. ఫ్లవర్స్ కూడా మనకి క్రైజాంతిమం ఉంది, మ్యారీగోల్డ్ కూడా ఉంది సార్. జీవీఏ లాస్ట్ ఇయర్ మనము 598 చూసుకుంటే సార్ క్రోర్స్ యాడ్ చేస్తే ఈ సంవత్సరం మనకి 672 crores మనకు వచ్చేదానికి అవకాశం ఉంది సార్. పర్టైనింగ్ టు సార్ తమరు ఈ మధ్య ప్రకటించిన రాయలసీమ హార్టికల్చర్ హబ్లో మనకి ఏదైతే ఈ హంద్రీ ఎన్ని క్లస్టర్లు తీసుకున్నారు సార్? ఇక్కడ 11 క్లస్టర్స్ తీసుకున్నాం సార్. మేజర్గా ఈ మండలాల్లోనే తీసుకున్నాం సార్ మనం ఆర్ఎస్కేలో. సో ఇక్కడ మనకి హంద్రీ నీవా మనకు వాటర్ వచ్చిన దానివల్ల సార్ మనము ఈ సంవత్సరము దాదాపుగా సార్ మనం 4,000 హెక్టార్ల వరకు ప్రొడక్షన్ ఎన్హాన్స్మెంట్ అయితేనేమండి, మ్యాంగో రిజ్యూవినేషన్ అయితేనేమి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ క్రియేట్ చేయడమేమి, ఇవన్నీ కూడా మన రాయలసీమ హార్టికల్చర్ హబ్లో ఈ సంవత్సరం మనం చేస్తాం. ఇప్పుడు ఎంతవరకు మీరు పామ్ ఆయిల్కి వెళ్తున్నారు సార్? పామ్ ఆయిల్ మనకు ఇప్పటిదాకా మనం ఈ జిల్లాలో 471 హెక్టార్ వెళ్తున్నారు సార్. మనకి నగిరి, అక్కడ వాటర్ బాగానే ఉంది సార్. నగిరి, నిండ్ర, విజయపురం, జీడి నెల్లూరు, ఎస్ఆర్పురం, కార్వేట్ నగరం సార్. 6 మండల్స్ లో సార్ ఈ సంవత్సరం. దీన్ని కూడా ఆ ఏరియాలో అండి, ఈ ఏరియాలో అది సార్. తర్వాత మనం మెకనైజేషన్ కింద కూడా మనము ట్రాక్టర్స్ అవి ఇస్తున్నాం సార్. తర్వాత ఫ్రూట్ కవర్స్ సార్ మనం ఈ సంవత్సరం సార్ 7.5 crores మనం ఖర్చు చేశాం సార్. 7.5 crores రైతులు ఖర్చు చేశారు సార్.
రేపు అదే రేషియోలో ఎంత వస్తే అంత డిమాండ్ అంతా వరల్డ్ బ్యాంక్ లో పెట్టేసి కంప్లీట్. సో 13 నుంచి 20 సార్ సెపరేట్ మార్కెట్ ఉంది సార్ ఆ క్రాప్కి సార్. ఆల్మోస్ట్ 50,000 మెట్రిక్ టన్ సార్ ఢిల్లీకి పోయింది సార్. దాన్ని మనం పెట్టి ఈ మ్యాంగో తోతపూరి మ్యాంగో వెరైటీ కొంచెం తగ్గించి అది కూడా ఇది పెట్టండి, టేబుల్ వెరైటీకి ఎక్కువ వెళ్తాం సార్. కాదు అది కూడా వాట్ యు కాల్ మార్చడం. తోతాపూరి సింధూరా డిఫరెంట్ సార్. ఈ సంవత్సరం సార్ మన్రేగాలో ఒక్క ఏకర్ కూడా శాంక్షన్ చేయలేదు సార్. మన్రేగాలో ఒక్క ఏకర్ కూడా శాంక్షన్ చేయలేదు సార్. ఎందుకంటే సార్ విపరీతంగా ప్రొడక్షన్ వచ్చింది సార్. దాన్ని వదిలేసి దాన్ని ఇది కూడా చేసేయండి, క్రాప్ అంతా మార్చాలి. ఎవరైనా నువ్వేనా? దీన్ని ఎక్కడ వాడతావు? ఎకరాకి 10 మినిట్స్లో టైం సేవ్ అవుతుంది. వర్కౌట్ చేయండి, బాగానే ఉంటాయి. హైరింగ్ సెంటర్ రండి, మండలం కొట్టిస్తున్నారు రండి. పట్టుకోండి. మండలానికి ఒక హైరింగ్ సెంటర్ శాంక్షన్ యా వాళ్ళన్నీ పెట్టుకుంటారు. మన మండల ఆఫీస్ నుంచి రైతులకి 50% పంపిస్తారు. దట్స్ గుడ్. ఓకే అమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నా ఎక్కడ పెట్టారు అది? ఆ పక్కన పెట్టారా? 5 మీటింగ్స్ ఉన్నాయి సార్ మనకి దీని తర్వాత ఇంటి దగ్గర.